హరే కృష్ణ. మనము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి గత కొన్ని వారాలుగా చర్చిస్తూ ఉన్నాము. మనము పోయిన వారం కూడా చర్చించాము. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అసలు ఎలా ఉండేవారంటే, ఏదైనా ఒక ఏదైనా ఒక మనకి ఒక సిద్ధాంతపరమైన కొన్ని పదాలు ఉన్నాయనుకోండి, ఆ పదాలకు కూడా డెఫినేషన్ ఇచ్చేవారు అనమాట. అంత ఏ ఏ ఒక్క ప్రతి విషయానికి కూడా ఖచ్చితమైన ఒక డెఫినేషన్ లాగా ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి మన మన తెలిసిన పదాల్లో వివరించడం వేరు, ఖచ్చితమైన పదాల్లో దానికి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం వేరు. అలా నిర్వచనం ఇచ్చేవారు అనమాట. అలా ఎన్నో పదాలకి ఏ విధంగా నిర్వచించేవారు అని, ఏ విధంగా ఎన్నో భాషలు ఎన్నో పత్రికల్ని నడిపించారు ఆయన. అవన్నీ కూడా మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాము. ఈ రోజు మనము మందిర నిర్మాణాల గురించి చర్చించుకుందాం. ఆయన ఎలా మందిర నిర్మాణాలని ఎలా చేసేవారు, వాటిని ఎలా నడిపించేవారు. ఆ విధంగా అది ఒకటే కాకుండా ఇంకా మనకి విగ్రహాలను ఎలా స్థాపించేవారు, ఎలా ప్రతిష్ఠించేవారు, ఎలా వాటి ఆరాధన చేసేవారు అనేది ఈరోజు మనం డీటెయిల్ గా చర్చించుకుందాం. అయితే ఎక్కువగా సాధారణమైన ప్రజలు అడిగేవారు, ఎందుకు మీరు ఇంత విలువైన మందిరాల్ని నిర్మిస్తారు, ఆ మందిరాలను నిర్మించడం వెనకాల ఉన్న కారణం ఏమిటి అని అడిగేవారు అనమాట. ఎప్పుడు కూడా ఆయన ఒకటే సమాధానం చెప్పేవారు. ఎవరైనా సరే భౌతికమైన ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆడంబరంగా ఉంటేనే దాన్ని ఇష్టపడతారు. ఇప్పుడు మందిరాలని మనం భవ్యంగా నిర్మించినప్పుడు ఏమవుతుంది, సాధారణమైన వ్యక్తి కూడా రావడానికి ఇష్టపడతారు. ఇష్టపడితే అక్కడ మనం ఫస్ట్ చేసేది ఏమిటి, హరినామము, హరికథ. ఎప్పుడైతే మందిరానికి వస్తారో వాళ్ళు హరికథ వింటారు, హరినామాన్ని వింటారు. అది వాళ్ళ యొక్క పురోగతికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సాధారణంగా మనము ఒక సాధారణమైన మందిరమే ఉందనుకోండి, కొంతమంది శ్రీల ప్రభుపాదుల వారిని ఇంతకుముందు సమయంలో కూడా అడిగేవారు అనమాట. ఎన్నో మందిరాలు, మీరు ఎంతో పెద్ద పెద్ద మందిరాలను ఎందుకు నిర్మిస్తారు, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మందిరాలు ఉన్నాయి కదా, ఆ మందిరాలనే మీరు మీ మందిరాలుగా మీరు తీసుకొని వాటిని నడిపించవచ్చు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఒక కొత్త మందిరాన్ని నిర్మిస్తారు అని అడిగారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళకి ఒక సమాధానం చెప్పారు. ఏమిటి, మీకు పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారండి. ఎంతమంది పిల్లలు అంటే నాకు ఇద్దరు పిల్లలు. ఆయన ఎంతో నెంబర్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అన్నారనమాట, ఎందుకు ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు కదా, మీరు వాళ్ళని దత్తత తీసుకోకుండా ఎందుకు మీరు పిల్లల్ని కన్నారు. ఎంతైనా మా పిల్లలు, మా కడుపులో పుట్టిన పిల్లలు అంటే మా పిల్లలు కదా, మా మాకు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. అంటే ఆయన కూడా అదే అన్నారు, మేము నిర్మించుకున్న మందిరం మీద కూడా మాకు అంతే ప్రేమ ఉంటుంది. మా మందిరాలు అనేవి, ఇప్పుడు ఎవరైతే మందిరం నిర్మిస్తారో అక్కడ ఏ పూజ అర్చన ఆరాధన ఏదైనా సరే, ఏ విధానమైనా వీళ్ళకి ఇష్టమైనట్టుగా నడిపించవచ్చు. ఇంతకు ముందు ఉన్న మందిరం అంటే వాళ్ళు కొన్ని విధి విధానాలు చెప్తారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ విధి విధానాలు బాగుంటే ఆ మందిరాలు బాగా రన్ అయ్యేవి కదా. అవి బాగా నడవట్లేదు అని మనం తీసుకొని వాటిని మనం ఎలా నడిపించగలం. అందుకని ఎవరిది ఎవరైతే ఫస్ట్ నుంచి వాళ్ళ మందిరాన్ని కష్టపడి డొనేషన్స్ కలెక్ట్ చేసి నిర్మాణం చేసి నడిపిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ మందిరం మీద ఎంతో ప్రేమ ఉంటుంది. అసలు ఇన్ని భవ్య మందిరాలు ఎందుకు నిర్మిస్తాము అంటే, ఎక్కువ మంది సాధారణ ప్రజల్ని ఆకర్షించడానికి. ఎవరైతే ఆకర్షించబడి వస్తారో వాళ్ళకి కృష్ణ కథ, కృష్ణ నామం, అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పురోగతికి, ఆధ్యాత్మిక పురోగతికి అదే ఉపయోగపడుతుంది అని చెప్పేవారు అనమాట. ఏదైనా కొన్ని మందిరాలకి, మందిర నిర్మాణానికి ఏదైనా ఒక స్థలాన్ని మనం కనుక ముందే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సెలెక్ట్ చేసుకుంటే అవి చూడడానికి ఎలా ఉన్నాయంట. కొన్ని మందిరాలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మొత్తం అంతా గడ్డి అంతా పెరిగిపోయింది, పెద్ద పెద్ద పొదల్లాగా గడ్డి అంతా పెరిగింది, ఎన్నో జంతువులు అక్కడ ఉన్నాయి. వాటిని చూసిన వాళ్ళు సాధారణంగా కొంతమంది భౌతికమైన వ్యక్తులు కానీ కొంతమంది శిష్యులు కానీ అంటూ ఉన్నారనమాట, ఇది ఇలాంటి ప్రదేశము, ఇక్కడ మొత్తం గడ్డి తప్ప ఏం లేదు, ఇక్కడ అన్ని జంతువులు తిరుగుతున్నాయి, ఇది ఎంత మూలలో ఉంది ఈ ప్రదేశము, ఇటువంటి ప్రదేశంలో మనం ఏ విధంగా ఆ మందిరాన్ని నిర్మించగలం అని వాళ్ళు సందేహపడుతున్నారనమాట. సందేహపడుతూ ఉంటే అప్పుడు ఏం చేశారంటే ఆయన ఒకటే మాట చెప్పారు, ఈ మందిరము, ఈ ప్రదేశం ఇలా ఎందుకు ఉందో తెలుసా,
ఎవరి భౌతికమైన వ్యక్తుల యొక్క దృష్టి దాని మీద పడకుండా యోగమాయ ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ ఉంది. ప్రభుపాదుల వారు కూడా అదే చెప్పారు. ఏదైనా ఒక మందిర నిర్మాణం కోసం ఒక ప్రదేశం ఎంచుకున్నప్పుడు వాళ్ళు అనేవారు అనమాట. ఇప్పుడు ఆ ప్లేస్ ని చెక్ చేయడానికి కూడా కొంతమందిని పిలిచేవారు. ఇక్కడ మందిరం నిర్మించొచ్చా? అలా చెప్పినప్పుడు కొన్ని బురద నేలలు ఉండేవి. కొన్ని ప్లేస్ చూసి అసలు ఈ మందిరం నిర్మాణానికి పనికిరాదు ఈ ప్రదేశం అని కూడా కొంతమంది చెప్పేవారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే అనేవారు అనమాట. మందిరం ఇక్కడ నిర్మించాలి అని నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. అది ఇప్పుడు మనం ఇక్కడ నిర్మిస్తున్నాం తప్పించి, ఇప్పుడు మనం ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ మందిర నిర్మాణం ఇక్కడ జరగాలని నిర్ణయం ఎప్పుడో జరిగింది అని ప్రభుపాదుల వారు అనేవారు అనమాట. ఈయన కూడా అదే చెప్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, ఇది యోగమాయ ఈ విధంగా ప్రదేశాన్ని కప్పి ఉంచింది భౌతికమైన వ్యక్తుల యొక్క దృష్టి పడకుండా. కానీ మందిర నిర్మాణం ఇక్కడే జరగాలి. ఆ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది అని చెప్పేవారు అనమాట. ఆ విధంగా మందిరాలని ఆ ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ భవ్యమైన మందిరాల్ని నిర్మించడానికి ప్రయత్నం చేసేవారనమాట. ఇక్కడ ఆ మందిరాన్ని ఒకసారి ఇక్కడ అలహర్నాథ్ మందిరాన్ని నిర్మించాలి అని వాళ్ళు ప్రయత్నం తలపెట్టారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా మందిరం నిర్మించే వాళ్ళు ఒక సాధారణమైన ఒక వ్యక్తులు వస్తారు. వాళ్ళు కూలి వాళ్ళు కూడా అయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మందిర నిర్మాణం జరిగేటప్పుడు బీడీలు తాగుతూ ఉన్నారంట. ఆ శిష్యులకు అది నచ్చట్లేదు. వాళ్ళు వెళ్ళి చెప్తూ ఉన్నారు, ఇక్కడ వీళ్ళు మందిరం నిర్మించడానికి ఎవరైనా వస్తున్నారో వాళ్ళు బీడీలు తాగుతున్నారు. ఎలా మనం వీళ్ళని మనం పక్కకు పెట్టేద్దాం, వీళ్ళని తప్పించి ఎవరినైనా వేరే వాళ్ళని పిలిచి మందిరాన్ని నిర్మాణంలో మనము వాళ్ళతోని చేపించుకుందాం నిర్మాణం అని చెప్తే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒకటే చెప్పారనమాట. ఈ మందిర నిర్మాణం జరగడం ఎంతో ముఖ్యం. వీళ్ళు బీడీ తాగడం అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. మనకు నష్టం వీళ్ళు కట్టకపోతే ఇంకా ఎక్కువ జరుగుతుంది, వాళ్ళ బీడీ కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఎవరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ బీడీ తాగుతారని అడిగి వాళ్ళకి బీడీలు తయారు చేసి ఇచ్చారు. శిష్యులు ఆశ్చర్యపోయారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? గురు మహారాజ్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆయన ఒకటే చెప్పారు, మనము వీళ్ళని భక్తి సేవలో కనుక నిమగ్నం చేస్తే సేవలో వాళ్ళు అన్ని ఉన్న దురలవాట్లు అన్ని కూడా మానేస్తారు. ఇప్పుడు మనము వాళ్ళని సేవ నుంచి తప్పించి మనము వాళ్ళకున్న చెడు అలవాట్లని మానేయమంటే వాళ్ళు మానలేరు. సేవలో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్ గా మానేస్తారు. అందుకని ఆయన ఒకటే చెప్పేవారు, ఏమి చెయ్యాలో చెప్పాలి, ఏమి చెయ్యకూడదో మనం చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏమి చెయ్యాలో చెబితే ఆ సాధనలో వాళ్ళు పురోగతి చెంది ఏమి చెయ్యకూడదో వాళ్ళు ఆటోమేటిక్ గా అవన్నీ మానేస్తారు అని చెప్పేవారు. అందుకని మనం ఎప్పుడు కూడా డివోటీస్ ఎప్పుడు కూడా ఎవరైనా కొత్తగా వచ్చిన భక్తుల విషయంలో ఏమి చెయ్యాలో అది మాత్రమే చెప్పాలి. ఆ తర్వాత ఆయన ఆ భవ్య మందిరానికి ఒక్కొక్క పైసా కూడా డొనేషన్స్ రూపంలో కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు మందిరంలో నిర్మాణంలో డొనేషన్స్ కలెక్ట్ చేయడం వల్ల ఇంకొక లాభం కూడా ఉంది. ఇప్పుడు మందిర నిర్మాణం చేయడం వల్ల ఎంతో మంది భక్తులు వస్తారు, అక్కడ సేవ చేస్తారు, కథ వింటారు, నామం చేస్తారు. ఆ దానితో పాటుగా మందిర నిర్మాణానికి ఎన్నో డొనేషన్స్ కనెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎంతో దూరం వెళ్ళాలి, మనం ప్రచారం చేయాలి, కృష్ణ కథని చెప్పాలి. చెప్తే ఎవరైనా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి అప్పుడు వాళ్ళు మీకు దానం చేస్తారు. అంటే దానం చేస్తున్నాము అంటే ఏమిటి? ముఖ్యమైన విషయం ఏమిటి? వాళ్ళు వాళ్ళ ధనాన్ని వాళ్ళు భౌతికంగా ఎంతో కష్టపడి సంపాదించి డబ్బుని పోగేసుకొని ఉంటారు. వాళ్ళకు మనం అవకాశం ఇస్తున్నాము మందిర నిర్మాణంలో పాల్పంచుకోవడానికి. ఇంకా ఏం చెప్పేవారంటే, కొంతమంది శిష్యులు ఈ డొనేషన్స్ కలెక్షన్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవమానాలు జరిగినప్పుడు శిష్యులు అనేవారనమాట, వాళ్ళు అలా అంటున్నారండి, వీళ్ళు ఇలా అంటున్నారు అని ఆయన అన్నప్పుడు ఒకటే చెప్పేవారనమాట, మనము వాళ్ళ డొనేషన్ కలెక్షన్ కి వెళ్తున్నాము అంటే ఏమిటి? వాళ్లకు ఇవ్వడానికి వెళ్తున్నాం, కృష్ణ యొక్క సుకృతి ఇవ్వడానికి వెళ్తున్నాం మనం. అసలు యాక్చువల్ గా చూస్తే ఇది భౌతికంగా మనం తీసుకోవడానికి వెళ్తున్నాం, వాళ్ళు ఇచ్చే వాళ్ళలాగా కనిపిస్తారు, కానీ మనం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఒక డివోటీ ఒక సీనియర్ డివోటీ అనమాట, ఎప్పుడైతే డొనేషన్ కలెక్షన్ కి వెళ్ళారో ఆ పక్కన ఉన్న వాళ్ళు సాధారణమైన వ్యక్తులు అన్నమాట చూసి నవ్వుకుంటా, ఆప్ లేనేకి వెళ్ళి ఆయా క్యా అనగానే
नई नई हम सूरज को चंदा लेने के लिए आया है क्या, वो पूछा था। लेकिन वो प्रभु जी क्या बोला था, हम चंदा के लिए नहीं आता, सूरज देने के लिए आया था। మేము చందా తీసుకోవడానికి రాలేదు, సూర్యుడిని ఇవ్వడానికి వచ్చాము. అంటే మీకు వెలుగుని ఇవ్వడానికి వచ్చాము, మేము చందా తీసుకోవడానికి కాదు వచ్చింది అని చెప్పారనమాట. వెంటనే వాళ్ళు ఆ చుప్ అనమాట. ఇంకా వాళ్ళకి ఇంకేం నోట్లోంచి మాట రాలి, నిజంగా అదే అన్నమాట. ఇవ్వడానికి వెళ్తున్నారు భక్తులు, తీసుకోవడానికి కాదు. అది ముందు ముఖ్యంగా అది మనము తెలుసుకోవాలి. ధనం ఇస్తున్నారు వాళ్ళు, తీసుకోవడం లేదు. అవి ఎప్పుడైనా మందిరాలు నిర్మించినప్పుడు అక్కడ బ్రహ్మచారుల కోసం కూడా పక్కన కొన్ని గదులని నిర్మిస్తారు. ఆ బ్రహ్మచారుల గదులు ఎలా ఉండేవంటే, మనం ఎలా ఇల్లు అందంగా నిర్మించుకొని అందులో అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసుకుంటాం. కానీ వాళ్ళు అలా కాదనమాట. బ్రహ్మచారుల గదులు ఎలా ఉన్నాయంటే, చూడ్డానికి అందంగా ఉండవు. కేవలం ఇటుకలతోనే కడతారు. కానీ పూర్తి ప్లాస్టరింగ్ చేసి అందంగా దానికి మళ్ళీ అదేంది మక్కు పెట్టి దానికి మళ్ళీ కలర్ వేసి అలా ఉండవనమాట. సాధారణంగా సింపుల్ గా కడతారు. ఎందుకండి అలా సింపుల్ గా కట్టాలి? బ్రహ్మచారులు అయితే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా! వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు ఉండాలి కదా! అంటే ఎప్పుడైనా వాళ్ళు బ్రహ్మచారులు ఎలా ఉండాలి అంటే వాళ్ళు సింపుల్ గా ఉండాలి. వాళ్ళు ఆ ఉన్న ప్రదేశం మీద మక్కువని పెంచుకోకూడదు. ఇష్టాన్ని పెంచుకొని, మోహాన్ని పెంచుకొని ఆ ప్రదేశం మీద అక్కడే ఉండిపోవాలి అనుకోకూడదు. అలా ఉంటే ఏమవుతారు, వాళ్ళని మఠమేది అంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు గృహమేది కావద్దని గృహాన్ని విడిచి వచ్చారు. ఇక్కడికొచ్చి అలా ఉంటే ఏమవుతుంది, వాళ్ళు మఠమేది అవుతారు. వాళ్ళు మఠమేది కాకూడదు. మఠవాసి కావాలి. ఇక్కడ కాకపోతే ఇంకొక ప్రదేశానికి బ్రహ్మచారులకు ఎలా ఉంటుందంటే మందిరంలో వాళ్ళకి ఇక్కడ సేవ ఉంటే ఇక్కడ ఉంచుతారు. లేదు ఇంకెక్కడైనా మందిరంలో వేరే సేవ ఉంది, అక్కడ మీ అవసరం ఉందంటే వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి పంపించేస్తారు. ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఏ సమయంలో అయినా ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళడానికి వాళ్ళు నైట్ మిడ్ నైట్ 2ంటికి ఇప్పుడు వెళ్ళండి లేచి అంటే వెళ్ళిపోతారు బ్రహ్మచారి. అంటే వాళ్ళకి ఆ ప్రదేశం మీద మోహం ఉందనుకోండి, అలా ఉండలేరు. అందుకని బ్రహ్మచారుల గదులు ఎప్పుడుగా సింపుల్ గా ఉండాలి అని చెప్పేవారు అనమాట. అయితే ఇప్పుడు ఆయన మందిరాలు నిర్మించేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకునేవారు. మందిరాలు ఎప్పుడు కూడా రైల్వే స్టేషన్స్ కి దగ్గరగా ఉండేలా చూసేవారు. ఈ రైల్వే స్టేషన్స్ కి బస్ స్టాప్స్ కి దగ్గరగా ఉంటే ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా మందిరం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. అదొక్కటే కాదు, ఇంకేం చేసేవారంటే ప్రతిరోజు కృష్ణ కథ జరగాలి. ఆ ట్రైన్ టైమింగ్స్ ని బట్టి ఎవరైతే ఎప్పుడు వస్తారో తెలుసుకొని ఆ ప్రకారంగా ఆ కృష్ణ కథ అది హరికథ కని టైమింగ్స్ పెట్టేవారనమాట. బ్యాచ్లుగా వచ్చి అందరు కూడా హరికథ విని వెళ్ళేవారు. అలా విధంగా ఏర్పాటు చేసేవారనమాట. ఆయన అన్ని ఆలోచించి ఏదైనా చేసేవారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అలా రైల్వే స్టేషన్ ఎక్కడానికి ఎవరొచ్చినా వాళ్ళు హరికథ వినే సదుపాయాన్ని వాళ్ళకి కల్పించేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏం చేసేవారంటే ముఖ్యంగా ఆయన ఇంకొకటి దృష్టిలో పెట్టుకోమనేవారు. మన మందిరాలు ఏవైనా సరే కర్మకాండి మందిరాలకి దూరంగా ఉండాలి. కర్మకాండి మందిరాలంటే సాధారణమైన మందిరాలు. ఆ మందిరాల్లో ఏం జరుగుతుంది, మందిరానికి వెళ్తారు, వెళ్ళినాక దర్శనం చేసుకుంటారు, హుండీలో మనీ వేస్తారు, కొంచెం హారతి తీసుకుంటారు, ప్రసాదం ఇస్తే తీసుకుంటారు, వచ్చేస్తారు. అలాంటి మందిరాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన మందిరం దగ్గరగా ఉంటే వాళ్ళ మందిరానికి ఎవరు వెళ్ళకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుంది. దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి దూరంగా మందిరాల్ని నిర్మించమని చెప్పేవారు అనమాట. వాళ్ళకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగడం అటువంటి బ్రాహ్మణులకు కూడా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇష్టపడేవారు కాదు. అయితే ఏ మందిరం చూసినా గానీ ఎలా ఉండేదంటే, ఏ ఇస్కాన్ మందిరం అయినా చూడండి, ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. మందిరంలో ఎక్కడ కూడా ఏ గోడ కూడా ప్లెయిన్ గా ఉండేది కాదనమాట. మొత్తం మందిరం మొత్తం కూడా ఏదైనా మంచి సూక్తులతోని ఆ గౌర్నితాయి లీలలు, కృష్ణ లీలలతోని పెయింటింగ్స్ వేయడము, ఏవైనా శ్లోకాలు కోట్ చేయడము, శ్లోకాలతోని పూర్తిగా నింపేసేవారు. హరినామాన్ని రాయడము, లేకపోతే ఒక కర్టెన్స్ ఎక్కడ వీలైతే అక్కడ కర్టెన్స్, వీలైతే కర్టెన్స్ రూపంలో శ్లోకాస్ కానీ పిక్చర్స్ కానీ పెట్టేవారు. అలా మందిరం చూడగానే ఒక మంచి మూడ్ రావాలి అనే విధంగా మందిర నిర్మాణం ఉండాలి.
అందుకని చూడండి, ఏదైనా ఇస్కాన్ మందిరంలోకి వెళ్తే అక్కడ అన్ని పిక్చర్స్ ఉంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఒక్కొక్క పిక్చర్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ వెళ్ళి చూడాలి అని మళ్ళీ అలా చూస్తూనే ఉంటారన్నమాట. అంత అందంగా అన్ని గోడల్ని డెకరేట్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఇంకా ప్రత్యేకంగా ఇది మందిర విషయంలో, మందిర నిర్మాణం విషయంలో ఈ విధమైన విధానాలు పాటించేవారు. అయితే ఇప్పుడు మందిరంలో ఏముంటాయి? భగవంతుడి యొక్క విగ్రహాలు. ఆ విగ్రహారాధన ఎలా చేయాలి అనే విషయంలో కూడా ఖచ్చితమైన నియమ నిబంధనల్ని పాటించేవారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన ఎవరైతే సరే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న భక్తులు వాళ్ళందరూ కూడా గౌర్నిత విగ్రహాలని ఆరాధన చేయాలి. ఎవరైతే వాళ్ళ సాధనలో పురోగతి చెంది రాగానుగా స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు గౌర గదాధర్ విగ్రహాలకి ఆరాధన చేయాలి. అలా ఆరాధన ఏ విగ్రహాలు చేయాలి, ఎలా చేయాలని కూడా అన్ని ఆయన ఆ నియమాలని అన్ని వివరించారు. ఇంకా ఇప్పుడు ఆ సమయంలో ఎక్కువగా ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఒక విగ్రహము భగవంతుడి యొక్క విగ్రహం మందిరంలో ఉంది అంటే అది ఎక్కువగా మట్టితోని, గ్రాస్ అంటే గడ్డితోని మట్టితోని తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా ఉండేవి ఆ సమయంలో. అందుకని ఆ విగ్రహాలు ఎలా ఉండే అంటే బొమ్మలు, ఇప్పుడు చూడండి మనం మందిరానికి వెళ్తే ఎక్కువగా ఇస్కాన్ మందిరాల్లో ఏ విగ్రహాలు ఉంటాయి? హరే కృష్ణ మాతాజీ. దేంతో చేసిన విగ్రహాలు ఎక్కువగా మనము ఇస్కాన్ మందిరాల్లో చూడవచ్చు? మార్బుల్ మాత్రం. మార్బులు, ఎక్కువగా మార్బుల్ ఉంటుంది. కొన్ని గ్రానైట్ విగ్రహాలు కూడా ఉంటాయి. అవి మాత్రమే, ఆ విగ్రహాలు మాత్రం చూస్తే అవి ఎలా ఉంటాయి? అందంగా చెక్కబడి ఉంటాయి. ఇప్పుడు మార్బుల్ కానీ గ్రానైట్ కానీ ఎంతో అందంగా చెక్కవచ్చు. కానీ మట్టితోని గ్రాస్ తోని తయారు చేసిన విగ్రహాలు ఎలా ఉంటాయి అంటే, మనము కొన్ని విగ్రహాలను చూస్తే అవి ఎలా ఉంటాయి? ఇలా మనకి ఎన్ని భావాలు ఉంటాయి మార్బుల్లో గ్రానైట్లో, ఆ భావాలన్నీ పలకవు ఆ విగ్రహాలు. ఎలా విగ్రహమే మహత్తులో ఏం తేడా ఉండదు, కానీ అవి కళ్ళు పెద్దగా చూస్తున్నట్టు, ఇలా స్టిఫ్ గా నిలబడ్డట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని ఆయన ఏం చేశారంటే, ఈ మట్టితో చేసిన విగ్రహాలు వద్దు అని గ్రానైట్ విగ్రహాలు కావాలని గ్రానైట్ విగ్రహాలని తయారు చేసి ముందు మా మందిరంలో స్థాపన చేయడం ప్రారంభించింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన ఒకటేసారి జైపూర్ లో 60 జతల రాధాకృష్ణ రాధాకృష్ణ విగ్రహాలని ఆర్డర్ చేశారనమాట. 60 జతలు. అంటే చూడండి, ఒకేసారి 60 అంటే మనము ఎన్ని మందిరాలు నిర్మిస్తున్నారు? ఒకేసారి 60 అనిపిస్తుంది మనకి. ఏదో ఒకటో రెండో ఐదో ఆరో కాదు, 60. అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా శ్రీల ప్రభుపాదుల వారు అంటూ ఉంటారు ఏమిటి అంటే, మీకున్న లోపం ఏంటి చెప్పండి అని ఆయన శిష్యులు అడిగితే ఆయన చెప్పారు, నాకున్న ఒకే ఒక లోపం ఏమిటి అంటే థింక్ బిగ్. ఎప్పుడు కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు, చిన్నగా ఆలోచించడం నాకు రాదు. ఈయన దగ్గర నుంచే వచ్చింది, ఆయన గురువు గారి దగ్గర నుంచే వచ్చింది అనమాట. కూడా చూడండి, ఒకేసారి 60 విగ్రహాలకు ఆర్డర్ చేశారంటే ఆయన ఏది కూడా చిన్నగా ఆలోచించలేరు. 60 విగ్రహాలని ఇంకా ఇప్పుడు స్థాపన చెయ్యాలి. తర్వాత ఆయన ఎన్నో మఠాలని స్థాపించారు. గౌడీయ మఠాలు మనకు మొత్తం 60కి పైగా గౌడీయ మఠాన్ని స్థాపించారనమాట. ఆయన ఇక్కడ కూడా ఆర్డర్ చేసిన 60 అని చెప్పుకోవచ్చు మనం. ఇంకొకటి, అయితే ఇప్పుడు విగ్రహాలు ఎలా ఉండాలని కూడా ఈయనే చేయించారు. దగ్గరుండి ఎలా ఉండాలి, ఎలా తయారు చేయాలి, ఏ మెటీరియల్ వాడాలి అని నిర్ణయం చేశారు. తర్వాత ఇప్పుడు ఆ విగ్రహాలని ఎలా స్థాపన చేస్తున్నారు. స్థాపన అంటే ఇప్పుడు మనం చూడవచ్చు, ఏదైనా ఒక సాధారణమైన మందిరానికి వెళ్తే, ఆ మామూలుగా కర్మకాండి మందిరాలకు వెళ్తే ఎలా ఉంటుంది అంటే, ఏ దేవతా విగ్రహాన్నైనా సరే మనం స్థాపన చెయ్యాలి అంటే ఎంతో ప్రాసెస్ అనేది ఎంతో ఎలాబరేట్ గా ఉంటుంది అనమాట. అంటే ఎన్నో రోజుల పాటు ఆ ఆ మొత్తము ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఈయన కూడా ప్రాసెస్ ని ఫాలో అయ్యేవారు, కానీ ఎక్కువగా ఫాలో అయ్యేవారు కాదు. అంటే ఎక్కడ ఎక్కువగా ఆయన నామ సంకీర్తన మీదనే ఫోకస్ చేసేవారు, కానీ ఈ మొత్తం విధి విధానాలన్నీ, ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపనలో ఉన్న విధి విధానాలన్నీ కూడా పాటించేవారు కాదు. విధి విధానాలు పాటించేవారు, కానీ అన్నీ కాదు. ఎక్కువగా నామ సంకీర్తన, హరినామం జపించడంతో మీదనే ఎక్కువగా ఆయన దృష్టి పెట్టేవారు అనమాట. అయితే కొంతమంది అంటూ ఉంటారు, ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి? ప్రాణము అంటే 5 వాయువులు, 5 వాయువులతోని మనము ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి, అది సరైన ప్రాణ ప్రతిష్ఠ అని ఎక్కువగా చెప్తూ ఉంటారు.
కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏమనేవారంటే ప్రతి దగ్గర కూడా భగవంతుడు ఉన్నాడు. కానీ మనం ఎందుకు ప్రత్యేకంగా భగవంతుణ్ణి ఒక విగ్రహ రూపంలో మనం పూజిస్తూ ఉంటామంటే మనతోని మన యొక్క భావాలని పంచుకోవడానికి, మనతోని మనం ఏమైనా మాట్లాడినా, ఏమైనా ప్రార్థన చేసినా, ఏమైనా కోరుకున్నా మనకు ప్రతిస్పందించడానికి మనకి ఒక విగ్రహ రూపంలో మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక మహారాజ్ చెప్పారనమాట. ఏమిటి? ఒక వ్యక్తి అడిగారు, మరి మీరు దేవుడు అన్ని ప్రదేశాల్లో ఎక్కడైనా ఉంటారని చెప్తున్నారు కదా, అన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా మందిరంలోనే ఎందుకు మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి? ఎక్కడైనా దేవుణ్ణి చూడవచ్చు కదా అని చెప్పారనమాట. అయితే దానికి సమాధానం ఏం చెప్పారు? నేను ఇంతకు ముందు చెప్పాను మాతాజీ, ఒకసారి ఎవరికైనా గుర్తుందా? చెప్పగలరా? హరే ఆ కృష్ణ. హరే ఆ కృష్ణ వెయ్యి మాతాజీ. విగ్రహాలతో మనల్ని భావం వ్యక్తీకరించుకోగలుగుతాం మాతాజీ. హరే ఓకే, కృష్ణ అది మాతాజీ. చెప్పండి మాతాజీ. ఆ, అన్ని చోట్ల ఉన్నప్పుడు ఇక్కడ కూడా గుళ్ళో కూడా ఉంటారు కదా అని అక్కడ చూడండి అవును, అని. అవును, గుళ్ళో కూడా ఉంటారు కదా. మరి గుళ్ళో కూడా ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, ఎందుకు గుడికి వెళ్ళాలి? ఆయనకి ఎలాంటి సమాధానం ఆ, చెప్పారంటే ఎదుటి మాతాజీ చెప్తా మాతాజీ, నేను చెప్తాను, గుర్తొచ్చింది. ఇప్పుడు గాలి అన్ని చోట్ల ఉంది కానీ మనం ఫ్యాన్ వేసుకుంటున్నాం కదా, అలా అలా ఆ దేవుడు గుడి. గాలి అన్ని చోట్ల ఉంది, ఫ్యాన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది ఇంట్లో చేయరు కదా దానికంటూ ఒక మాతాజీ, ప్రత్యేక అలాంటి స్థానంలో వాళ్ళకి ఉంటే యూజ్ అవుతుందనే మాతాజీ. ఆ మాతాజీ, ఓకే, ఇంట్లో పూజ చేసుకోరు కదా మాతాజీ విగ్రహారాధన, అలాంటి మాతాజీ వాళ్ళకి సుకృతి వస్తుందని. అదే మాతాజీ ఆయన ఇప్పుడు చెప్పారు మాతాజీ. చెప్పండి. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఉంది. ఇప్పుడు మాతాజీ చెప్పారు అన్ని చోట్ల గాలి ఉన్నా మనకు ప్రత్యేకంగా గాలి కావాలంటే ఎలా ఫ్యాన్ వేసుకుంటామో, అన్ని చోట్ల ఎక్కడైనా నీరు ఉంది. కానీ మనం దాహం వేసినప్పుడు ఏం చేస్తాము? కుండలోనో బిందెలోనో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొనే తాగుతాం. అంతే కదా, మొత్తం మన చుట్టూ అంతా తేమ ఉంది కదా, నా తేమని మనం ఆస్వాదించగలం. అప్పుడు దాహం తీరుతుందా? లేదు. దాహం తీరదు. తీరదు మా. అలాగే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నా కానీ మనము భగవంతుడితోని మనం ఏం కోరుకున్నా, మనం ఏం ప్రార్థించినా, ఆయన్ని దర్శనం చేసుకోవాలి అన్నా మనకి మనతోని మాట్లాడడానికి, భావాలని పంచుకోవడానికి ఒక రూపం ఇస్తున్నాం, ఒక ప్రదేశంలో పెడుతున్నాం. ఇప్పుడు వెళ్తే మందిరంలో ఆయన శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు. శ్రీ విగ్రహానికి ఆయనకి ఏ విధమైన భేదం లేదు. ఎవరికైతే భేదం ఉంది అని భావిస్తారో వాళ్ళు చేసే ఆరాధనలో కానీ విగ్రహ సేవలో కానీ వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే అక్కడ నిజంగా భగవంతుడు ఉన్నాడు అని భావనతోని ఆరాధన చేస్తారో వాళ్ళు చేసే సేవలో, ఆరాధనలో వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. మనం అలా అటువంటి భక్తుల్ని చూడగానే మనకి దగ్గర నుంచి చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది వాళ్ళ సేవలో, వాళ్ళ భావంలో ఎంత వ్యత్యాసం ఉంది అని. అందుకని ఆయన ఒకటే చెప్పేవారనమాట. అందుకని ప్రత్యేకంగా మందిరాలను నిర్మించాలి, అందులో విగ్రహాలు కూడా ఉండాలి. ఈ యొక్క పూర్వకాలంలో ఆయన చెప్పేవారు. ఆ ఏమిటి అంటే పూర్వకాలంలో అయితే రాజులు మణులతోని, బంగారంతోని కూడా విగ్రహాలని తయారు చేసేవారు, రత్నాలతోని. అంటే మన యొక్క స్థాయిని బట్టి మనకి వీలైన ఆ మనకున్న పరిస్థితుల్ని బట్టి మనకి విగ్రహాలని ఎంతో అందంగా తయారు చేయించి చెక్కించి వాటిని స్థాపన అనేది చెయ్యాలి. ఇక్కడ ముఖ్యంగా ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి అక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత ఆయనకు ఆరాధన చేస్తాం. కొంతమంది బ్రాహ్మణులు అంటారు ఏమిటి? యజ్ఞం అంటే యజ్ఞోవై విష్ణు, అంటే యజ్ఞం మొక్క విష్ణు యొక్క ముఖమే యజ్ఞం అని చెప్తారు. అంటే వాళ్ళు యజ్ఞకుండానికి ఎంతో విలువ ఇస్తారు. కానీ విగ్రహము అంటే వాళ్ళకు మార్బుల్ విగ్రహము అంటే కొంతమందికి అప్పట్లో వాళ్ళు మార్బుల్ విగ్రహం ఇంతకు ముందు లేదు కాబట్టి తొందరగా దాన్ని డైజెషన్ చేసుకోలేరు అనమాట. మార్బుల్ విగ్రహం ఏమిటి అని అంటే ఒక్కొక్కళ్ళ యొక్క భావాలు ఒక్కొక్క విధంగా ఉండేవి. కానీ ఆయన మాత్రము ఎలా ఉంటే అందరికీ ఆకర్షణ కలుగుతుందో అటువంటి దాన్నే ఎంచుకునేవారు. ఎక్కువ మందిని ఆకర్షించాలి,
భక్తి అయినా ప్రచారం అయినా ఏమిటి, ఎక్కువ మందిని ఆకర్షించాలి. ఇప్పుడు కొంతమంది భక్తులు ఉంటారు, ఎలా ఉన్నా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ సామాన్యులను ఆకర్షించాలి అంటే మనకి చూడ్డానికి అందంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. అయితే విగ్రహారాధనలో విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరించేవారు. ఎంత అందంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం సాధారణంగా వేరే ఏదైనా మందిరానికి వెళ్తే విగ్రహాలని అలంకరణలో మనకి ఇస్కాన్ విగ్రహ అలంకరణలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎంతో అందంగా అలంకరిస్తారు. కారణం ఏమిటి? మనకి విగ్రహారాధనలో పూలు ఎంతో ముఖ్యం. పువ్వులకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. అందుకని ఏ మందిరంలో అయినా సరే ముందుగా ఒక గార్డెన్ ని పెంచుతారు. గార్డెన్ ని పెంచి అందులో కూడా ఎటువంటి పూలని పెంచాలి, ఎటువంటి పూలని అంటే ఏవైతే మంచిగా వాసన వస్తున్నాయో ఆ పూలని మాత్రమే భగవంతుడికి సమర్పించాలి. ఏదైతే వాసన రాని పూలని ఎప్పుడు కూడా, కొన్ని వాసన రావు, కొన్నేమో ఇంకా ప్రత్యేకమైన దుర్గంధం కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి పూలని ఆయన ఆ ఎప్పుడు కూడా ఆఫర్ చెయ్యొద్దు అని చెప్పేవారు అనమాట. గార్డెన్ లో చెంపక, చమేలి, బేలి అటువంటి పూలు ఎక్కువగా స్మెల్ వస్తాయంట. ఆ పూలని మాత్రం ఎక్కువగా ఆయన ఇష్టపడుతూ ఉండేవారు. అవి పెంచి ఆ పూలతోని ఎంతో అందంగా మాలలు తయారు చేసి అలంకరణ చేసేవారు. ఆయన ఒకటే చెప్పారనమాట, పూలని గార్డెన్ లో మనము పెంచి వాటిని తర్వాత మనం అలంకరణ చేయవచ్చు. లేని పక్షంలో బయట దుకాణం నుంచి తీసుకొని వచ్చి కూడా అలంకరణ చేయవచ్చు. కానీ ఎవరిని అడగకుండా, పక్కింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు గార్డెన్ లో పూలు పెంచుతూ ఉంటే వాళ్ళని అడగకుండా తీసుకొచ్చి అటువంటి పూలను మనం ఎప్పుడు కూడా ఆరాధన చెయ్యకూడదు. ఎందుకంటే ఆ పూలు ఎప్పుడు వాళ్ళ విగ్రహాల కోసమని వాళ్ళు నిర్ణయించుకోసుకొని పెంచుకుంటున్నారు. అవి వాళ్ళని అడగకుండా ఆ ఆ పూలని తెచ్చుకోకూడదు. మన దగ్గర పూలు లేని పక్షంలో మనం బయట దుకాణం నుంచి కొనాలి అని చెప్పేవారు అనమాట. ఇంకా ఆయన ఇప్పుడు మందిరం విగ్రహాల్ని ఎంతో అందమైన దుస్తులతోని, మన డ్రెస్సెస్ కూడా ఎంతో అందంగా డిజైన్ చేసేవాడు. ఇప్పుడు కూడా వెళ్తే స్పెషల్ గా ఆ సర్వీస్ లో కొంతమంది మాతాజీలని ఉంచేస్తారనమాట. నేను లాస్ట్ టైం మా మందిరానికి వెళ్ళినప్పుడు చూశాను. ఎంత నీట్ గా అలంకరణ చేశారు ఆ కబోర్డ్స్ అన్ని అంటే మందిరంలో. ఇప్పుడు బయటికి డ్రెస్ ఏమో మనకి అన్ని చమ్కీలు ఎక్కువగా, వాటిని ఏమంటారండి, బీడ్స్ ఉంటాయి కదా, పూసలు, ఆ చెమ్కీలు వాటన్నిటితోని ఎంబ్రాయిడింగ్ తోని చేసి ఉంచుతారు. అయితే అవన్నీ ఎలా ఉంటాయంటే బాగా కుచ్చుకుంటాయి అన్నమాట. అందుకని దేవుడికి ప్రతి విగ్రహానికి కూడా వేరే ఇన్నర్స్ ఉన్నాయి. అంటే లోపల వేసుకునే దుస్తులు, ఇప్పుడు బయట దుస్తులు ఎలా ఉంటాయో, డ్రెస్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి దుస్తులే లోపల ఒకటి వేస్తారు. ఈ బయట దుస్తులు వేస్తారు కదా, అవి ఏం చేస్తారంటే వాటిని అలానే తీస్తారు, మళ్ళీ లోపల పెట్టేస్తారు. వాటిని వాష్ చేయరు ఎక్కువగా. కానీ లోపల వేసే దుస్తుల్ని మాత్రము ప్రతిరోజు వాటిని వాష్ చేసి సెట్లు ఉంటాయి అన్నమాట. వేరు వేరుగా ఏ డీటీ సెట్లు, అన్ని రకాల డీటీస్ ఉంటాయి కదా, వేరు వేరుగా అన్నిటిని కూడా వాష్ చేసి వాటన్నిటిని ఆరేసి టెంపుల్లోనే ఆరేస్తారు. వాటికి స్పెషల్ గా ఆ సేవ చేసే మాతాజీలు వేరుగా ఉంటారు. అవి ఆరేసిన తర్వాత తీసి వాటిని ఐరన్ చేస్తారు ఒక్కొక్కటి. ఐరన్ చేసి ఏ దుస్తులకు ఆ దుస్తులు కరెక్ట్ గా పిన్ వేసి వాటిని లోపల ఒక బాస్కెట్ లో పెట్టి వాటిని కప్బోర్డ్ లో పెడతారు. అవన్నీ పెట్టిన తర్వాత రేపు ఉదయం ఏం దుస్తులు వేస్తారో వాటిని సెట్ మళ్ళీ పక్కకు ఉంచుతారు. ఏ జ్యువెలరీ వేయాలి, ఏ డ్రెస్ వేయాలి, అవన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని ఉండి రేపు పొద్దున్నే అలంకరణ చేస్తారనమాట. ఆ డీటీ వర్షిప్ లో ఎంతో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్ గా లేకుండా ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ ఊరుకోరనమాట. టెంపుల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అన్ని రూల్స్. అవన్నీ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే తీసుకొచ్చారు. ఇది ఇంత అలంకరణ చేసిన తర్వాత కూడా ఆ విగ్రహాలకి తులసి పత్రాన్ని సమర్పించకపోతే అది పూర్తి అలంకరణ కాదు. భగవంతుడి పాదపదులు, అది కృష్ణుడైనా, గౌర్ణిత అయినా, నరసింహ భగవాన్ అయినా, ఎవరైనా సరే విగ్రహానికి మనకి తులసిని ఆఫర్ చేయాలి. జగన్నాథ్కైనా సరే. ఇప్పుడు ఏం జరుగుతుంది, తులసిని సమర్పిస్తే అది కంప్లీట్ ఆరాధన అని. ప్రతిరోజు కూడా ఆయన అలంకరణ అయిపోయినాక తులసిని సమర్పించేవారు. ఒకరోజు ఆయన శిష్యుడు అలంకరణ పూర్తయినాక ఆయన తులసిని అలంకరించారు. అప్పుడు ఆయన వచ్చి చూస్తే తులసి ఆల్రెడీ పెట్టి ఉంది. వాళ్ళ గురువు గారు వచ్చారు, అయ్యో నేను ముందే పెట్టేశాను అని ఆయన ఫీల్ అవుతుంటే చెప్పారనమాట, నువ్వు మంచి అలంకరణ చేశావు, సంపూర్ణమైన అలంకరణ, ఎంతో బాగుంది అని చెప్పారనమాట. తులసి లేకపోతే ఆయన అస్సలు ఇష్టపడేవారు కాదనమాట.
అయితే తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, ఇప్పుడు మందిరంలో కృష్ణుడి ఆరాధనతో పాటు గురువుని కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ శిష్యులు ఏం చేస్తున్నారంటే మందిరంలో వాళ్ళ గురు మహారాజ్ ఫోటో కూడా పెట్టి చేస్తున్నారనమాట ఆరాధన వాళ్ళ యొక్క మందిరాల్లో. అప్పుడు ఆయన చెప్పారనమాట, లేదు లేదు, మీరు ఇలా నా ఫోటోని మీరు పూజ చేయవలసిన అవసరం లేదు, నాకు పూజించవలసిన అవసరం లేదు. వాళ్ళు మీరు పూజించాలి అనుకుంటే నా తదనంతరం మీరు పూజించండి, ఇప్పుడు కాదు అని చెప్తారనమాట. కానీ వాళ్ళ శిష్యులు ఇష్టపడుతూ ఉన్నారు ఆరాధన చేయడానికి. యాక్చువల్గా గురువుని కూడా ఆరాధించాలి, కానీ గురువు ఉండగానే గురువు యొక్క విగ్రహానికి ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది అంటే గురువు యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. గురువుకి ఆ ఎఫెక్ట్ ఉందన్నమాట. గురువు యొక్క ప్రోగ్రెస్ కూడా తగ్గిపోవచ్చంట. గురువు యొక్క ప్రోగ్రెస్ తగ్గిపోవచ్చు, గురువు యొక్క ఆయుష్ తగ్గిపోవచ్చు, అసలు వాళ్ళు భగవద్ధామం వెళ్ళడానికి కూడా కష్టం అవ్వచ్చంట. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే శిష్యులు ఆరాధన చేస్తూ ఉంటే ఇంకా గురువు ఏం చెప్పలేకపోయారు. ఇంకొక విషయం తెలుసుకోవచ్చు అంటే మనము శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆయన యొక్క విగ్రహానికి ఆరాధన చేయడానికి ఆయన ఉన్నప్పుడే ఆయన అనుమతి ఇచ్చారు. ఆయనకు అప్పుడు ఆల్రెడీ ఆయనకి తెలుసు ఆయన విగ్రహానికి ఆరాధన చేస్తే ఆయనకు క్షీణం అవుతుందని, ఆయుష్ తగ్గిపోతుందని ఆయనకు అన్ని తెలిసినా అనుమతించారు. ఎందుకు అంటే ఇక ముందు కాలంలో నా శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఏమిటి కొంతకాలం తర్వాత నేనే ఫౌండర్ ఆచార్య అని వీళ్ళందరూ కూడా మర్చిపోతారు. ఫౌండర్ ఆచార్యాన్ని మర్చిపోతారు. ఎప్పుడైతే మర్చిపోతారో ఫౌండర్ ఆచార్యని ఆ రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ ఉండకపోతే ఆయన రాసిన బుక్స్ చదవరు. అది పూర్తిగా వాళ్ళు డిగ్రేడ్ అయిపోతారనమాట. అందుకని ఆయనే సంస్థాపకాచార్య అనే విషయం గుర్తు ఉండాలి. ఆయన విధి విధానాలే మనం ఫాలో అవుతున్నామని మనకి గుర్తు ఉండాలి. అందుకని మనని ఉద్ధరించడం కోసం శ్రీల ప్రభుపాదుల వారు ఒప్పుకున్నారనమాట. కానీ ఇప్పుడు అంతకుముందు 1980s లో వాళ్ళ వేరే గురువుల మహారాజులకు కూడా ఆరాధన చేయడానికి ఒప్పుకునేవారు మందిరాల్లో. కానీ తర్వాత ఆ పద్ధతిని విధానాన్ని తీసేశారు. ఇప్పుడు కేవలం ఏ మందిరంలో అయినా శ్రీల ప్రభుపాదుల వారికి మాత్రమే వర్షిప్ చేస్తారు. ఇక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు మందిరంలో ఆరాధన అంటే, కొంతమంది ఏ విధంగా వాళ్ళ యొక్క సొంత వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే అసలు భగవంతుడికి అయితే రూపం లేదు, కానీ మన మనసు నిలవడం కోసము దేవుడికి ఒక రూపాన్ని ఇస్తాము, ఆరాధన చేస్తాము. కానీ మన స్థాయి పెరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ భగవంతుడి యొక్క రూపాన్ని కూడా ఛేదించుకొని మన నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలి అని చెప్తూ ఉంటారు అనమాట. ఇదంతా ఒక తప్పుడు సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని నమ్మకూడదు. భగవంతుడికి రూపం ఉంది, ఆ రూపాన్నే మనం ఆరాధన చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నమ్మడానికని ఒక రూపము, మన స్థాయి పెరిగినాక రూపం పక్కకు పెట్టి నిరాకారంలోకి మనం వెళ్ళిపోతాము. ఇదంతా ఒక తప్పుడు సిద్ధాంతం అన్నమాట. ఇంకొకటి డిటి వర్షిప్ లో చాలా ఖచ్చితంగా ఉండేవారు. డిటి వర్షిప్ లో విగ్రహారాధనలో ఎటువంటి అపరాధాలు కూడా చెయ్యకూడదు. అపరాధాలు చేస్తే ఏమవుతుంది, దానికి ఫలితం అనేది మనము అనుభవించవలసి ఉంటుంది. కొంతమంది ఉంటారు ఏమిటి, ఇప్పుడు కొంతమంది ఫారినర్స్ వాళ్ళు కొన్ని మూవీస్ లో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క దేవుడు ఎవరు, జీసస్ క్రైస్ట్. ఆ జీసస్ క్రైస్ట్ కి వాళ్ళ క్రాస్ సింబల్ ఉంటుంది. వాళ్ళు కొన్ని సినిమాలు చూసి అసురుల యొక్క స్వభావం పెరిగింది, సైతాన్ యొక్క ప్రభావం పెరిగిపోయింది, అందుకని చూపించడం కోసం ఆ క్రాస్ సింబల్ తిరగబడిపోయినట్టు, ఆయనకు బ్లడ్ కారినట్టు, దెబ్బ తగిలినట్టు, లేకపోతే ఆయన తల తెగి పడినట్టు, అటువంటి ఆ విధంగా వాళ్ళు కొన్ని మూవీస్ తీస్తూ ఉంటారనమాట. అలా చేయడం అనేది విగ్రహాల విషయంలో అలా ఏది చూపించినా కానీ అది ఎంతో అపరాధం. ఎవరికైతే విలువ తెలియదో వాళ్ళు విగ్రహారాధన చెయ్యకూడదు, చేస్తే ఇంకెక్కువ అపరాధాలు చేస్తారు. అందుకని వాళ్ళకి చూడండి డిటి వర్షిప్ అనేది లేదు. డిటి వర్షిప్ లేదు. ఇప్పుడు మనకి చర్చికి వెళ్ళినా కానీ మసీదుకి వెళ్ళినా కానీ వాళ్ళకి డిటి వర్షిప్ ఉండదు. ఎందుకంటే డిటి వర్షిప్ చేస్తే అపరాధాలతో చేస్తే అది ఇంకా ఎక్కువ అపరాధం అవుతుంది. అందుకని అందరికీ అది ఎలో చేయబడలేదు.
ఎవరికైతే ఆ స్థాయి ఉందో వాళ్ళే చెయ్యాలి. అందుకనే ఇప్పుడు విగ్రహారాధన చెయ్యాలి అంటే బ్రాహ్మణ దీక్ష కంపల్సరీ అని చెప్తారు. ఎందుకంటే విలువ తెలుసుకొని చెయ్యాలి కాబట్టి. కొంతమంది ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయనకి ఏం కావాలి, పుత్ర సంతానం కావాలి అని కార్తికేయుణ్ణి వర్షిప్ చేశాడు. కార్తికేయుణ్ణి ఆరాధన చేసి ఆయనకి పుత్రుడు జన్మించాడు. పుత్రుడు జన్మించిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే కొన్ని సమస్యలు వచ్చి ఆ పుత్రుడు మరణించాడు. మరణిస్తే ఈ వ్యక్తి వెళ్ళి ఏం చేశాడంటే ఆ కార్తికేయ విగ్రహాన్ని, ఇన్ని రోజులు ఆరాధన చేసిన విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడనమాట. అలాంటి పనులు చేయడము ఎంతో ఎంతో అపరాధం. కొంతమంది ఉంటారు, మనం ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాం కదండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఏం చేస్తారు, ఏదైనా ఒక గృహప్రవేశము, ఏదో పెళ్లి కానీ ఏదైనా ఫంక్షన్ జరిగితే వ్రతం చేసుకుంటారు. వ్రతం ఎందుకు చేస్తారు, వాళ్ళ మనసులో ఇప్పుడు చివరికి ఫలశ్రుతి ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ ప్రసాదం తీసుకుంటే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని ఫలశ్రుతి ఉంటుంది. కోరికలు తీర్చుకోవడం కోసమే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. కోరిక తీరితేనా ఓకే, కోరిక తీరకపోతే ఏం చేస్తారు, సత్యనారాయణ స్వామిని కూడా నమ్మరు, ఆయన లేరు అంటారు, మిథ్య అంటారు. ఇటువంటి అపరాధాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి అపరాధాలు మనము ఎప్పుడు కూడా చెయ్యకూడదు. ఎందుకంటే ఒకటే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే మనందరికి చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు నరనరాల్లో మనకి ఒకటే విషయాన్ని జొప్పించారు. ఏమిటి, దేవుడి దగ్గరికి వెళ్తే ఏదైనా ఒక కోరిక కోరాలి, కోరికలు కోరడం కోసమే మందిరానికి వెళ్ళాలి, కోరికలు తీర్చుకోవడం కోసమే వెళ్ళాలి. అంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళాం అనుకోండి, మనకు ఒక టేబుల్ అలాట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాము, ఆ టేబుల్ దగ్గర కూర్చొని మనకి ఏం కావాలో ఐటమ్స్ అవి ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేస్తే వాళ్ళు ఎవరైతే సర్వ్ చేస్తారో వాళ్ళు తీసుకొచ్చి మన ఆర్డర్ అక్కడ పెడతారు. మనం కూడా అలానే మందిరానికి వెళ్ళి మన కోరికల్ని ఆర్డర్ చేస్తాం అనమాట. ఆర్డర్ పాస్ చేస్తాం. ఇగో నాకు ఈ కోరికలన్నీ ఉన్నాయి కృష్ణ, ఇవన్నీ తీర్చు. తీరిస్తేనా నువ్వు దేవుడివి, నువ్వు భగవంతుడివి, లేకపోతే లేదు, నువ్వు వద్దు, ఇంకా వేరే దేవుడికి వెళ్తాం. మేము వెళ్ళినామండి ఆ మందిరానికి, కానీ అక్కడికి వెళ్తే ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగలేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం చెడే జరిగింది మాకు, అందుకని అక్కడికి వెళ్ళడం మానేసామండి. ఇప్పుడు వేరే మందిరానికి వెళ్తున్నాం. అలా ఉంది మన పరిస్థితి. అలా ఆలోచన చెయ్యడమే అది అపరాధము. అలా ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యవద్దు అని చెప్తున్నారనమాట. అయినా ఎక్కువగా ఇప్పుడు మందిరంలో ఇప్పుడు మంచిగా ఎవరైనా దర్శనానికి వెళ్ళినప్పుడు పూలతోని మంచిగా అలంకరణ చేసి ఉంటాయి అందంగా విగ్రహాలు. ఎప్పుడైతే ఆ మాల మీద కనుక మనకి ఇప్పుడు చూడండి, ఏదైనా ఇప్పుడు ఒక మొక్క చూస్తే దాని మీద పువ్వు ఉంటే ఒక తేనెటీగ వచ్చి వాలుతుంది. ఆ తేనెటీగ ఎందుకు, ఆ పువ్వుల్లో ఉన్న మకరందం తీసుకోవడానికి. ఎక్కడైతే ఫ్రెష్ పూలు ఉంటే అక్కడ మనం దూరం నుంచి చూడవచ్చు, అక్కడ ఎక్కువగా తేనెటీగలు తిరుగుతూ ఉంటాయి. అలానే దేవుడికంట మనము పూలమాలని అలంకరణ చేస్తే తేనెటీగలు వచ్చి వాలితే అంట అవి ఎంతో ఫ్రెష్ పూలు అన్నమాట. అందుకని అవి వస్తున్నాయి, ఇంకా తేనె ఉంది అని. ఆ విధంగా అలంకరణ చేస్తే ఆయనకి చాలా ఇష్టం. మీరు ఎంతో బాగా సేవ చేస్తున్నారు అని సంతోషించేవారంట. అలా విగ్రహాలని ఆ విధంగా అందంగా అలంకరించి ఆ తర్వాత ఆరాధన చెయ్యాలి. అలా చూస్తే ఎలా ఉండేదంటే మనసుకి కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఆ ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటే ఆ సేవా భావన ఎలా ఉండాలి అది కూడా ముఖ్యం. ఇప్పుడు మనము మందిరానికి వెళ్తే ఏం చేస్తారంటే కొన్ని సమయాల్లో ఫ్యాన్ ఉంటుంది. అదే సమ్మర్ లో అయితే కూలర్ కానీ ఏసీ కానీ కూడా పెడతారనమాట డీటీస్ కి. అంటే ఏమిటి, ఖచ్చితంగా అక్కడ భగవంతుడు ఉన్నాడు అనే భావన ఉంటుంది. ఏదో విగ్రహాలు ఉన్నట్టుగా చూడరు. ఇప్పుడు చూడండి, మనకి చలికాలం వస్తేనేమో శాలువ వేస్తారు దేవుడికి. అదే ఎండాకాలం వస్తే శాలువ కూడా కాకుండా కృష్ణుడికి ఏం చేస్తారండి, ఓన్లీ పంచ వేస్తారు. పైన కింద పంచ ఉంటుంది, పైన పై పంచ ఉంటుంది, షర్ట్ వేయరిగా. అదే చలికాలం అయితే శాలువ కూడా వేస్తారు. అంటే విగ్రహాలు ఏ విధంగా సౌకర్యంగా ఫీల్ అవుతాయో అవన్నీ చేస్తారు. ఒకరోజు ఏం చేశాడంటే శిష్యుడు, ప్రతిరోజు రాత్రి కూడా పడుకునే ముందు అది మస్కిటోస్ రాకుండా అది మస్కిటో కాయిల్ వెలిగిస్తాం కదా, అలాంటిది ఒకటి పెట్టేవారట, దోమలు రాకుండా పెట్టేవారు. అయితే ఒక రోజు ఏం జరిగింది, ఆయన పెట్టడం మర్చిపోయాడు, వెళ్ళి పడుకున్నాడు శిష్యుడు. ఉదయం గురువు గారు వెళ్ళి అడిగారనమాట,
నువ్వు రాత్రి ఆ దోమలు రాకుండా ఎప్పుడు కూడా పెడతావు కదా, నువ్వు పెట్టావా అంటే పెట్టలేదండి, మర్చిపోయాను. మరి నీ కోసం పెట్టుకున్నావా? పెట్టుకున్నానండి. అంటే చూసావా నీ సేవ ఎలా ఉందో. నీ కోసం నువ్వు ఎలా మర్చిపోలేదు, దేవుడి కోసం ఎలా మర్చిపోయావు. రాత్రంతా కృష్ణుడు నిద్రపోలేదు తెలుసా నీకు. ఆయన అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాడు. మనం అలా భావిస్తామా? మర్చిపోయావా? పర్లేదులేండి మాతాజీ, రేపు చేద్దురులేండి, ఏం కాదు, కృష్ణుడు ఏమనుకోడు. మన భావన ఎంతో సులభంగా తీసుకుంటాం, కానీ ఆయన ప్రతి విషయంలో కూడా ఎంతో ఆ ప్రత్యేకంగా పర్టికులర్ గా ఉండేవారనమాట. ఒకసారి ఒక ఆ భక్తుడు ఉన్నాడు. ఆయన ఏ మందిరము అంటే అది చంపాహాటి గౌర గదాధర మందిరం అన్నమాట. ఆ మందిరంలోకి ఆ భక్తుడు చిన్న వయసులోనే వచ్చాడు. చిన్న వయసు నుంచి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఒక రోజు అనుకున్నాడు అనమాట, నేను ఆ ఎలా అయినా సరే మా బృందావన యాత్రకి వెళ్ళి రావాలి. బృందావన యాత్రకి వెళ్ళి తీర్థయాత్ర చేసి రావాలి అని ఆయన కోరిక. వెళ్ళి ఆయన అడుగుతారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని. అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్తారనమాట, నువ్వు వెళ్తే మరి ఇక్కడ గౌర గదాధర సేవ ఎవరు చేస్తారు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఇంకా ఆ మాట వినగానే ఆయన అప్పటి నుంచి ఇంకా తర్వాత ఎప్పుడు ఎక్కడికి ఆయన సేవను విడిచిపెట్టి వెళ్ళలేదు. తరువాత 80 సంవత్సరాలు అదే సేవలో కొనసాగారంట. గౌర గదాధర్ సేవలో 80 సంవత్సరాలు ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన వచ్చింది చిన్న వయసులో, 80 సంవత్సరాలు సేవ చేశారు. అంటే చూడండి, పూర్తి జీవితం అంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఆ సేవలోనే ఉన్నారు. అలా సేవ చేయడం వల్ల ఏంటి లాభం? బృందావనికి వెళ్ళి రాధాకృష్ణ దర్శనం కూడా చేసుకోకుండా ఎప్పుడు అదే మందిరంలో అదే సేవ చేయడం వల్ల లాభం ఏమిటి? అది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అలా సేవ చేయడానికి అసలు వాళ్ళు ఎలా చేయగలరు అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా గురువు ఒక సేవ ఇస్తే ఆ గురువు ఇచ్చిన సేవ చేస్తే మనము ఎక్కడికి వెళ్ళి ఏ తీర్థయాత్రలకు వెళ్ళడము, అక్కడ దర్శనం చేసుకోవడము, అక్కడ పుణ్యక్షేత్రాల్లో నదుల్లో స్నానం చేయడం కంటే గురువు ఇచ్చిన సేవని మనము 100% తూచా తప్పకుండా పాటిస్తే భక్తిలో ఇంకా ఎంతో ఆ మన నామం ఎంతో శ్రద్ధగా చేయగలం. ఇంకా భక్తిలో ఎంతో పురోగతి చెందగలం. మనం సాధనా భక్తి నుంచి రాగానుగ భక్తికి పురోగమించగలం. అది ప్రేమ భక్తిగా కూడా మారుతుంది. భక్తిలో మన పురోగతి అనేది, శ్రద్ధ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది గురువు ఇచ్చిన సేవ చేయడం వల్ల. మనకు నచ్చినట్టుగా సేవ చేయడం వల్ల ఆ పురోగతి అనిపిస్తుంది, నేను చాలా పురోగమించాను అని. మన మనసులో అని మనం అనుకోవడమే తప్ప మన దగ్గర ఏ పురోగతి ఉండదు. ఎవరైతే సీనియర్స్ కానీ గురు మహారాజ్ కానీ వాళ్ళకి ఇచ్చిన సేవని వదిలేసి ఈ సేవ నాకు నచ్చలేదు, వాళ్ళ వ్యవహారం నాకు నచ్చలేదు, నేను ఇక్కడే ఎందుకు సేవ చేయాలి, మీ మందిరం ఈ మందిరం కాకపోతే ఇంకా ఎన్ని మందిరాలు ఉన్నాయి, కృష్ణ మందిరాలు, ఇంకో మందిరానికి నేను వెళ్ళి సేవ చేసుకుంటాను, ఆ భావనతోని కనుక మనం సేవ చేస్తే మన పురోగతి జీరో. మనకు అనిపిస్తుంది నేను పురోగమిస్తున్నాను అని, కానీ తర్వాత కొన్ని సంవత్సరాలకు అర్థమవుతుంది నాలో ఏ పురోగతి లేదు, నేను అదే స్థాయిలో ఉన్న, ఏమీ పురోగమించలేదు అని. సేవ అనేది మనకి ఎటువంటి సేవనిచ్చారో ఆ సేవని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలి. కానీ మనకు నచ్చిన సేవ చేస్తాను అని మనం వెంపర్లాడకూడదు. ఎవరైనా మన మందిరానికి వెళ్ళి సేవ ఇచ్చి ఇబ్బంది పెట్టడం కోసం అక్కడ మనకి బాత్రూమ్లు కడిగే సేవ ఇచ్చారనుకోండి, ఆ సేవైనా చేయాలి. నాకు ఇష్టమైన సేవ చేస్తాను అని ఆ సేవను విడిచి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అది మనము ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ తర్వాత ఆ మందిరాలని ఒకసారి ఏం జరుగుతుంది అంటే, మందిరంలో సేవ చేస్తూ ఉంటే అటు ఎటువంటి అపరాధాలు కూడా మందిరంలో చేయకూడదన్నమాట. ఒకసారి ఏం జరిగిందంట, రామానుజాచార్య మందిరం ఉంది, అక్కడే పక్కనే ఇంకేదో ఒక ఉత్సవం కూడా జరుగుతుంది. ఆ ఉత్సవం ఏమిటి అంటే, ఏదో ఒక నాస్తికులు ఆ ఒక ఏదో ఉత్సవం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఆ ఉత్సవం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ గాలి దుమారం వచ్చి రామానుజాచారి యొక్క మందిరం యొక్క పైకప్పు మొత్తం ఎగిరిపోయిందంట. ఎగిరిపోతే భక్తులకు ఆశ్చర్యమైంది, ఎందుకు ఇలా ఎగిరిపోయింది, ఏం జరిగింది, ఏదైనా అపరాధం జరిగి ఉంటుందా,
అందుకే ఇలా జరిగిందా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా భక్తులందరూ కూడా ఆలోచించి ఏం చేయాలి, అసలు ఎక్కడైనా అపరాధం జరిగిందేమో తెలుసుకోవాలి అని వాళ్ళు తెలుసుకోవడం ప్రారంభించారు. తెలుసుకోవడం ప్రారంభించి మొత్తము అన్ని వాళ్ళు కూడా అన్ని ప్రశ్నలు వేసి అసలు రోజు ఎలా ఆరాధన జరుగుతుందో అన్ని తెలుసుకున్నారు. తెలుసుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ పూజారి ఉంటాడు కదా, ఆయన ఈ రామానుజాచార్య విగ్రహం దగ్గర కూర్చొని ఆయన ఆరాధన చేస్తూ ఉంటాడు కదా, అక్కడే దగ్గరలోనే కూర్చొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కంటే లవ్ లెటర్ రాస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఆచార్యుల దగ్గర కూర్చొని మనం హరికథ చెయ్యాలి, వాళ్ళని గ్లోరిఫై చేయాలి, కృష్ణుడిని గ్లోరిఫై చేయాలి, వాళ్ళకి ఇష్టం. ఒకవేళ లేని పక్షంలో నువ్వు బయటికి రావాలి, కానీ అక్కడ కూర్చొని ఏమి ఎవరినో నిందించడం కానీ, ఎవరినో బయటి వ్యక్తుల్ని పొగడం కానీ, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ ఆ లోపల మందిరంలో కూర్చొని చెయ్యకూడదు, అది అపరాధం అవుతుంది. ఏం చేస్తున్నారు ఈయన, అక్కడ కూర్చొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి లెటర్ రాస్తూ ఉన్నాడు. అది తెలుసుకున్నారనమాట. ఓ ఇందుకే జరిగింది అని అప్పటి నుంచి ఆయనని తీసేసి పూజారిని వేరే పూజారిని పెట్టారు. అది కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్ పూజారిని అప్పటి నుంచి నిర్ణయించడం పెట్టారనమాట. ఎందుకంటే బ్రాహ్మణులు అయినంత మాత్రాన అందరికీ ఆ స్థాయి ఉండదు. ఎవరైతే కరెక్ట్ పర్సనో వాళ్ళని అందులో ఉంచారనమాట డిటి వర్షిప్ లో. అంటే చూడండి, కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఏదైనా మనం అపరాధం చేసామా, ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని తుఫాను వచ్చింది, గాలి దుమారం వచ్చింది కాబట్టి అది ఎగిరిపోయింది, అలా జరగదు. ఎప్పుడైతే మనము విగ్రహాలని సరిగ్గా సేవ చేస్తామో అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రావు. అలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే మన సేవలో ఏదో అపరాధం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. సేవాపరాధం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ సేవాపరాధం జరిగిందనమాట. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. తర్వాత ఇంకేం చేశారంటే, సరే మందిరాన్ని బాగా నిర్మించాము, విగ్రహారాధన కూడా బాగా జరుగుతుంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఉత్సవాలు జరపడం. ఆ ఉత్సవాలు ఎలా చేసేవారంటే ఎంతో భవ్యమైన ఉత్సవాల్ని ఆయన ఆ ఎన్నో భవ్యమైన ఉత్సవాల్ని చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండేవారు. ఎందుకండి, ఉత్సవాల్ని ఎంతో గ్రాండ్ గా ఉత్సవాల్ని మనము చేయడం వల్ల లాభం ఏమిటి అంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. అలా ఉత్సవాలు చేస్తూ ఉంటే ఇప్పుడు చూస్తే మీరు చూడవచ్చు, జగన్నాథ రథయాత్ర చేస్తాం. ఆ రథయాత్రలో ఎంత మంది పాల్గొంటారంటే ఆ అంతకు ముందు ఎప్పుడు మందిరానికి రాని వాళ్ళు కూడా జగన్నాథ రథయాత్రలో మందిరానికి వస్తారు. ఎంతో మంది. ఇప్పుడు మామూలు సమయంలో వెళ్తే చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఎప్పుడైనా ఉత్సవాలకు వెళ్ళండి, మేము ఎక్కువగా మా మందిరం దూరం కాబట్టి ఉత్సవాలకు వెళ్తాం. ఎప్పుడైనా సేవ ఉన్నప్పుడు మాత్రం మామూలు టైంలో వెళ్తాం. అప్పుడు ఎంత మందిరం అంతా ఖాళీగా ఉంటుంది, ఎక్కువ మంది ఉండరు. ఉత్సవాలప్పుడు మాత్రము నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు. అయితే మా మందిరంలో ఏం చేశారంటే ఆ నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండట్లేదు, సరిపోవట్లేదు, బయట వరకు నిలబడుతున్నారు భక్తులు. అందుకని ఈసారి ఏం చేశారంటే మాకు ఇంగ్లీష్ లో కథ వినే వాళ్ళకి ఆ మధ్యలో, కన్నడ వాళ్ళకేమో కింద, హిందీ వాళ్ళకి పైన 3 గ్రూపులు చేసి 3 విగ్రహాలను పెట్టి అందరికి అభిషేకం చేసే అవకాశం ఇచ్చి 3 భాషల్లో కథ చెప్పారు. అంటే 3 ప్లేసుల్లోకి వెళ్తే అక్కడ ప్లేస్ సరిపోతుంది అని. అంటే అంతమంది వస్తున్నారు ఉత్సవాలప్పుడు. పోనీ ఆ రోజు ఏం లేదండి, ఆ రోజు ఉపవాసము, మన గౌర పూర్ణిమ రోజు ఉపవాసం, ప్రసాదం కూడా ఏకాదశి ప్రసాదమే, ప్రసాదానికి వచ్చిందని అనుకోవడానికి కూడా లేదు. ఉత్సవం చూడడానికి వచ్చారు, అభిషేకం చూడాలి, హరి కథ వినాలి, నామ సంకీర్తనలో పార్టిసిపేట్ చేయాలి. ఎంతో ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఉత్సవము అంటే ఎప్పుడు రాని వాళ్ళు కూడా భక్తులు అవుతారు. ఇప్పుడు మీరు అందంగా రాధాకృష్ణ విగ్రహాన్ని అలంకరణ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు నాస్తికులుగా ఉన్న వాళ్ళు కూడా ఆస్తికులుగా మారుతారంట, భక్తులుగా మారిపోతారంట. అందమైన విగ్రహాల యొక్క దర్శనం చేసుకుంటే అదే ఒక ప్రత్యేకత. నేను ఒకసారి ఆ నితాయ్ సేవుని మాతాజీ క్లాస్ చెప్తుంటే విన్నాను, అది ఎప్పుడో చాలా కాలమైంది విని. అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు ఒక సెంటర్ ఓపెన్ చేశారనమాట, మందిరం కూడా కట్టక ముందు. అయితే వాళ్ళు సెంటర్ ఓపెన్ చేసిన కొత్తలో అంట ఎవరు వచ్చేవారు కాదంట, ఎక్కువగా ఒక 2-3 వచ్చేవాళ్ళంట, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజులకి ఆ జగన్నాథ్, మళ్ళీ సుభద్రామాయి, బలభద్ర, ఆ బలరాముడి యొక్క విగ్రహాలను తెచ్చి పెట్టారు.
తెచ్చి పెట్టిన తర్వాత వాళ్ళ సెంటర్ కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందంట. ఎక్కువ మంది రావడం ప్రారంభించారంట. అంటే ఎందుకు అంటే విగ్రహాలు అనేవి అంతగా ఆకర్షిస్తాయి. భక్తుణ్ణి ఆకర్షించేది విగ్రహాలు. ఆ విగ్రహాలను దర్శనం చేసుకోవడం కోసం ఎక్కువ మంది వస్తారు. అందుకని ఎంతో మంది అందమైన విగ్రహాలు మనము పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది ఆ దర్శనం చూసి నాస్తికులు కూడా భక్తులుగా మారుతారు, ఆస్తికులుగా మారిపోతారనమాట. ఇంకొక కొంతమంది అయితే అంతకు ముందు వైష్ణవులను చూసి ద్వేషించేవారంట. ఆ సమయంలో బ్రాహ్మణులు కొంతమంది వైష్ణవులని ద్వేషించేవారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ఉత్సవాల సమయంలో ఈ ఉత్సవాలని చూసి ఉత్సవాల్లో పాల్గొని శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయారంట. అలాంటి ఉత్సవాల్ని ఆయన ఎప్పుడు కూడా చేసేవారు. ఒకసారి నిత్యానంద త్రయోదశికి 3 రోజులు సంకీర్తన ప్రోగ్రాం పెట్టారనమాట. నామయజ్ఞం 3 రోజులు నిరంతరాయంగా నామం. అలా జరుగుతూ ఉంటే ఏం జరుగుతుందంటే మేము సంకీర్తనకు కూడా వెళ్ళినప్పుడు మొన్న చూసాము. ఇంతకుముందు శ్రీవాసాంగనకు వెళ్ళినాము, మొన్న ఇంకా మా దగ్గరలో ఇంకో సెంటర్కి వెళ్ళాము అనమాట. ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది, కానీ ఆ రోజు ఎంత మంది వచ్చారంటే హాల్ మొత్తం నిండిపోయారు. ఈ చేసిన ప్రసాదం అంతా కూడా అయిపోయింది. అంటే ఏమిటి, సంకీర్తన ఉంటే ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. కీర్తనని ఇష్టపడే వాళ్ళు, భజన ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కీర్తన జరుగుతూ ఉంటే ఆయన ఏదో పేరుకి కీర్తన అలా కాదనమాట. ఇప్పుడు ఒక్కొక్క భాష వాళ్ళకి ఒక్కొక్క విధంగా వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటారు. అందుకని ఒక్కొక్క భాష వాళ్ళకి ఒక్కొక్క టైంలో స్లాట్ లో పెట్టారంట. ఈ భాష వాళ్ళకి ఇప్పుడు కీర్తన, ఈ టైంలో ఈ మాతాజీ, ఈ టైంలో ఈ ప్రభుజన్ మొత్తం షెడ్యూల్ చేసేస్తారు కీర్తన ప్రోగ్రామ్ లో కూడా. వాళ్ళ మూడు ప్రకారంగా వాళ్ళు కొంతమంది స్లోగా చేస్తారు, కొంతమంది ఫాస్ట్ గా చేస్తారు. ఒక్కొక్కళ్ళ భావాన్ని బట్టి వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటారనమాట. ఎలా చేసినా కానీ కీర్తన చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ ఒకసారి కీర్తనలో పార్టిసిపేట్ చేయండి. ఎంతసేపు విన్నా బోర్ అనిపించదు. కథ అయినా వింటూ ఉంటే, హరికథ వింటూ ఉంటే ఒక గంట, గంటన్నర, 2 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా వినలేము మనం. 2 గంటలు, 3 గంటలు మన కెపాసిటీ. 3 గంటలు కూడా ఎక్కువే, 2 గంటలు. ఆ తర్వాత మనం కూర్చోలేము. కానీ కీర్తన చెయ్యండి, ఎంతసేపు కీర్తన చేసినా బోర్ అనిపించదు. మళ్ళీ ఇంక ఎప్పుడు అయిపోతుంది అనే భావనే ఉండదు. అందుకే మొత్తం రోజైనా మనం కీర్తనలో పార్టిసిపేట్ చేయొచ్చు. అలా ఒక్కొక్కటి కొత్త కొత్తగా ఆయన ఫెస్టివల్స్ చేసేవారు. అయితే గోవర్ధన గిరికి ఇప్పుడు మనం గోవర్ధన పూజ చేస్తే ఎలా చేస్తాము, పూర్తిగా అన్నకూట ఫెస్టివల్ అని మొత్తం రైస్ తోని ఒక మౌంటైన్ చేస్తారు. అప్పట్లో మాత్రము ఈయన రైస్ తోని ఒక మౌంటైన్ చేసేవారు. మళ్ళీ వడ గారెలతోని ఒక మౌంటైన్, ఒక చిన్న చిన్న పర్వతాల్లాగా అనమాట. అంటే అన్ని రకాల రైసులతోని పాయసము, కేసరు, పూరి, చపాతి, అలా అన్ని మౌంటైన్స్ చేశారట. చేస్తే ఒక పెద్ద గది మొత్తం నిండిపోయిందంట. అన్నకూట్ ఫెస్టివల్ చేసి 1,00,000 మందికి అన్నదానం చేశారట. 1,00,000 మందికి. అయితే అసలు ఇంత బాగా చేస్తున్నారని ఫెస్టివల్ ఎప్పుడు రాని వాళ్ళు, చూడని వాళ్ళు కూడా వచ్చి చూసేవారు. ఇలా చేస్తారా ఫెస్టివల్ అంటే, ఇంత అన్నాన్ని ఇలా రాశిగా పోస్తారా, ఇలా ఉంటుందా అని అందరూ వచ్చి రావడము, ఎప్పుడు రాని వాళ్ళు చూడని వాళ్ళు దర్శనం చేసుకోవడము, ప్రసాదం తీసుకోవడం. ఒకసారి మొన్న ఏం జరిగిందంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి కిందండి అపార్ట్మెంట్ లో ఏదో ప్రసాదం ఇస్తుంటే తింటున్నాడు. అది ప్రసాదము లేదో ఉత్తగానే ఇస్తున్నారు, అది కూడా గుర్తులేదు నాకు. ఎందుకు మీ ఇంట్లో లేదా, ఎందుకు అది తింటున్నావు, అది ఏం బాగుందని అన్నాడంట మా అబ్బాయి. అంటే అన్నాడు, ఏదైనా కానీ ఫ్రీ ఫుడ్ అయితే అది చాలా బాగుంటుందని చెప్పాడంట. అంటే మనుషుల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఫ్రీ ఫుడ్కే అంత ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా ప్రసాదం ఎంత బాగుంటుంది. ఎక్కువగా మీరు ఎవరినైనా ఇస్కాన్ మందిరానికి వెళ్తే అడగండి, ఎవరైనా భక్తులు వచ్చే వాళ్ళని, మీరు ఫస్ట్ మందిరానికి ఎందుకు వచ్చారు అంటే, మేము ప్రసాదం కోసం వెళ్ళామండి ఫస్ట్ మందిరానికి, దేవుడి మీద భక్తితో వెళ్ళలేదని నాకు చాలా మంది చెప్పారు. చాలా మంది ఉంటారు, ఇస్కాన్ మందిరమా, మీ మందిరాల్లో ప్రసాదం చాలా బాగుంటుంది కదా, అలా అంటారనమాట. అంటే ఏదో ఒక విధంగా అట్రాక్ట్ చేయాలి పీపుల్ని అని, ఏదో ఒక విధానాన్ని ఎంచుకొని అది ఎక్కువగా ఆ విధానాన్ని ఎక్కువ మందిగా ప్రచారం చేయడానికి ఆయన ఉపయోగించుకునేవారు. అలా ఉత్సవాలని చాలా బాగా చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ
ఒక కీర్తన గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఆ కీర్తనలో ఎప్పుడు అందరూ తినే సాధారణమైన ప్రసాదాలు కాకుండా అన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ తయారు చేశారంట. మాల్పువ స్వీట్ తయారు చేసి అందరికీ పంచుతూ ఉంటే ఆయన శిష్యులు కూడా వెళ్ళి తీసుకుంటూ ఉన్నారనమాట. ఆయన చెప్పారు, ఇక్కడ మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మాల్పువ మీద కాదు, కీర్తన మీద అని చెప్పేవారంట. ఆ తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పేవారంటే, ఇప్పుడు మనము పాండవులు కానీ శ్రీరామచంద్రుడు కానీ మనం చూస్తే వాళ్ళు ఏం చేశారండి? ఎక్కువగా వాళ్ళు ఎటువంటి యజ్ఞాలు చేసేవారు? గుర్తుందా మీకు? విని ఉన్నారు కదా, ఎలాంటి యజ్ఞాలు చేసేవాళ్ళు వాళ్ళు? పుత్రకామేష్టి, అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం చేసేవాళ్ళు. అంటే పుత్రకామేష్టి యాగం ఒక పర్టికులర్ పర్పస్ కోసం అప్పుడు మాత్రం చేశారు, కానీ ఎక్కువగా అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉంటారు. అశ్వమేధ యజ్ఞం కంటే కూడా నామ సంకీర్తన యజ్ఞం ఎంతో సులభము, ఈజీ, అందరూ పార్టిసిపేట్ చేయగలరు. కానీ వేరే యజ్ఞాలు ఏదైనా ఎంతో ఖర్చు, ఎంతో కష్టం. ఈ కలియుగంలో మనం ఏమీ ఆచరించలేము. నామ సంకీర్తన యజ్ఞం మాత్రము చాలా సులభంగా చేయవచ్చు అనమాట. ఇంకొక ఇవన్నీ అయిపోయి ఉత్సవాలు చేస్తున్నారు, ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా చెయ్యాలి కొత్తగా, ఎక్కువ మందిని మన దగ్గరికి రప్పించాలి, ప్రచారం చెయ్యాలి అని ఆయన కోరిక. అని కొత్తగా ఏం చేశారంటే డయారామాస్ తయారు చేయించడం మొదలు పెట్టారు. డయారామాస్ అంటే ఇప్పుడు చూడండి, మనము ఏదైనా విగ్రహాలు చూస్తే ఎలా ఉంటాయి? చాలా పెద్దగా ఉంటాయి. మనం ఒక పర్టికులర్ ఒక ప్రదేశంలో స్థాపన చేసి ఉంటాం. విగ్రహాలంటే పిక్చర్స్ అంటే ఏమిటి? గోడ మీద పెయింటింగ్స్ వేసి ఉంటారు, అవన్నీ తెలిసినవే. కానీ ఈయన ప్రత్యేకంగా ఏం చేశారంటే గోడ మీదే ఉంటాయి, కానీ వాటిని ఒక మట్టితోని అందంగా తయారు చేసి ఆ గోడకే ఫిక్స్ చేస్తారనమాట. అంటే పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటాయి. మీరు మాయాపూర్కి వెళ్తే మాయాపూర్ మందిరం పక్కనే అలా డయారమాస్ పెట్టారనమాట. అంటే అన్ని లీలల్ని కూడా కేవలం పిక్చర్ రూపంలో కాకుండా మనకి ఎలా ఉంటాయి అన్నమాట, 3D లాగా అనమాట. ఆ 3D పిక్చర్ కాదు, మొత్తము ఆ మట్టితోని. ఇప్పుడు ఒక లీల జరుగుతుంది, జగాయ్ మదాయిని ఉద్ధరించారు, గౌరనితాయ్ మనకి ఉద్ధరించారు. అప్పుడు ఏం జరిగింది? ఆ లీల ఎలా జరిగింది? అదంతా కూడా పిక్చర్స్ లాగా ఆ మనుషుల్నే తయారు చేస్తారు, కానీ గోడకు ఫిక్స్ చేస్తారు, కానీ అవి పెద్దగా ఉండవు, చిన్న చిన్నగా ఉంటాయి. మొత్తం లీలంతా కూడా 1-2 పిక్చర్స్ లో కలిసి కనిపించాలి. కొన్నిసార్లు ఒకే పిక్చర్ లో ఒక లీలంతా కూడా అర్థమయ్యే విధంగా తయారు చేసి డయారామాస్ తయారు చేయించేవారు. అది చేయడం కష్టము. ఇప్పుడు పెద్ద పిక్చర్ లో, పెద్ద విగ్రహంలో చేయడం ఈజీ. చిన్న చిన్న ఇంత కొంచెం ప్లేస్ లోనే అన్ని రూపాలు రావాలి, అందరికీ అర్థం కావాలి అంటే అది కష్టం. అలా తయారు చేసే ఎక్స్పర్ట్స్ ని పిలిచి వాళ్ళతోని తయారు చేపించారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, ఎంతో ఖర్చు, ఎంతో సమయం పడుతుంది. మొత్తం డయారామాస్ అన్ని తయారు చేయించి అవన్నీ కూడా మందిరంలో మంచిగా ఫిక్స్ చేపించి తరువాత ఫ్రీ టికెట్ పెట్టారు. ఫ్రీ, ఖర్చు లేదు, ఏం లేదు. అందరినీ పిలిచేవారు, అందరినీ ఇన్వైట్ చేసేవాడు. రాగానే వచ్చి చూసి, అబ్బా ఎంత బాగుందండి, ఎంత బాగా తయారు చేశారు మీరు అని అలా చూసి వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శిష్యుల్ని పెట్టారనమాట. కొంతమంది ఇట్లా వస్తున్నారా, వాళ్ళని మీరు పట్టుకోవాలి. ఆ 4-5గురికి ఈ లీలని మీరు ప్రతి పిక్చర్ దగ్గరికి పోయి ఆ లీలని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కింద నోట్ రాస్తారనమాట, ఏమిటి ఆ పిక్చర్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అని. హిరణ్యకశిపుడు నరసింహస్వామిని సంహరించి ఆ పిక్చర్ చూడగానే అందులో కింద నోట్ రాశారు, ఏమిటి? అబ్సల్యూట్ అబ్సల్యూట్ ట్రూత్ కిల్డ్ థీస్టిక్ పర్సన్. అంటే థీస్టిక్ అంటే ఆస్తికులు, ఏ థీస్టిక్ పర్సన్ అంటే ఏమిటి? అబ్సల్యూట్ ట్రూత్ అంటే పరమసత్యము, పరమసత్యమైన భగవంతుడు నాస్తికులని ఏ విధంగా వధించాడు అనేది ఈ పిక్చర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. పరమసత్యం ఎవరు అక్కడ? నరసింహస్వామి. నాస్తికుడు ఎవరు? హిరణ్యకశిపుడు. నాస్తికులని భగవంతుడు ఏ విధంగా సంహరిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు అనమాట. భగవంతుడు ఏ విధంగా సంసారి యొక్క భావనని సంహరిస్తాడు, ఈ సంసారం మీద ఉండే మనకున్న మోహాన్ని, బంధాన్ని ఎలా సంహరిస్తాడు అని ఒక్కొక్క పిక్చర్ ని ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఆ పిక్చర్ దర్శనం చేసుకొని ఆ లీలని వినడం వలన మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని కింద నోట్ రాసేవారంట ప్రతి దానికి. అలా ఎంతమంది శిష్యులు ఉన్నారు, అందరూ కూడా
ప్రతి వచ్చే ఒక్కళ్ళని ఎలా అంటే అది ఫస్ట్ టైం అలా ఎప్పుడు కూడా చూడలేదు. అందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారంట. అలా మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ అలా పెట్టారు. ఎంతో మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి పిక్చర్ పెట్టారంట. ఆ పిక్చర్ లో ఏమి ఉంది అంటే ఒక బ్రాహ్మణుడు శాలిగ్రామ శిలని తీసుకొని బాదం పప్పుని ఆక్రోట్ని పగలగొట్టి అది తింటూ ఉన్నాడు. ఒక బ్రాహ్మణుడు శాలిగ్రామ శిలని తీసుకొని బాదం పప్పుని ఆక్రోట్ని పగలగొట్టి తింటూ ఉన్నాడు. అది ఒక పిక్చర్. అది చూసి బ్రాహ్మణులందరికీ కోపం వచ్చేసి, అంటే మేము బ్రాహ్మణులకి మాకు శాలిగ్రామ శిల యొక్క విలువ తెలియకుండా మేము ఇలా చేస్తున్నామని మమ్మల్ని విమర్శిస్తున్నారా అని వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు ఆయనతోని వాదానికి దిగారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, సరే నా ఉద్దేశం ఇక్కడ బ్రాహ్మణుడు అని చెప్పాలని కాదు, భగవంతుణ్ణి ఆయనని కేవలం కోరికలతోని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసము భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని జీవనాన్ని కొనసాగించాలి అని ప్రయత్నం చేసే వాళ్ళని చూపించాలనుకుంటున్నాను. అది ఎవరైనా కావచ్చు, కేవలం బ్రాహ్మణులనే కాదు అని ఆయన ఏం చేశారంటే, సరే అయితే బ్రాహ్మణుడు కాదు, సరే వైష్ణవుడే అని చెప్పి దానికి ఒక తిలక పెట్టారు. అప్పుడు వాళ్ళు కూల్, ఓకే వైష్ణవుడా మీ ఇష్టం, మీరు ఎలా అయినా చెప్పుకోండి అన్నారనమాట. అంటే ఆయన ఏమిటి అంటే ఏదో ఒక కొత్త విధానం కనిపెట్టేవారు, ఎలా ప్రచారం చెయ్యాలి ఎలా ప్రచారం చెయ్యాలి అని. అప్పుడు ఏం చేసేవారంటే, ఇప్పుడు కేవలం సాధారణమైన వ్యక్తులు రావడమే కాదు, ఎవరైతే ఆ ప్రదేశంలో సెలబ్రిటీలు విఐపీలు ఉంటారో వాళ్ళందరికీ లెటర్స్ రాసేవాడు. లెటర్స్ రాసి వాళ్ళని ఇన్వైట్ చేసేవాడు. అప్పుడు కూడా వాళ్ళు రాకపోతే వాళ్ళ శిష్యుల్ని పంపించేవాడు, రండి వాళ్ళని ఇన్వైట్ చేయండి. అలా కలకత్తాలో ఒక ఫేమస్ వ్యక్తి ఉన్నాడంట. ఆయన వచ్చాడనమాట ఒకసారి దర్శనం చేసుకోవడానికి. ఆయన ప్రఫుల్లనాథ్ ఠాకూర్. ఆయన ఎంతో ఫేమస్ పర్సనాలిటీ అక్కడ. ఆయన అదంతా చూసి ఆశ్చర్యపోయి ఎంత బాగా ప్రచారం చేస్తున్నారు, అసలు ఇలాంటి ఐడియాస్ మీకు ఎలా వచ్చాయని సంతోషంతోనే ఆయన అంతమంది వ్యక్తుల ముందు అందరూ చూస్తూ ఉండగానే బయట బహిరంగంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు. అందరూ ఆశ్చర్యపోయారనమాట. అంటే ఆయన గొప్పతనం ఇంకా తెలిసింది అందరికి. ఆయన పూర్తిగా 1928 నుంచి 36 వరకు 10 సంవత్సరాలు ఆ విధంగా ఎగ్జిబిషన్స్ నడిపించారు. ఒకసారి మాయాపూర్లో 1.5 నెల ఎగ్జిబిషన్ పెట్టారంట. మాయాపూర్లో ఆ మాయాపూర్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు 3 ఫిబ్రవరి నుంచి 17 మార్చ్ వరకు ఎగ్జిబిషన్ పెట్టారంట. పెట్టినప్పుడు అక్కడికి ఎంతమందిని అంటే, మాయాపూర్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు, ఎప్పుడు దర్శనం చేసుకొని వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చి మాయాపూర్లో ఆ దర్శనం చేసుకోవడం ప్రారంభించారు. ఎంతో మంది. అసలు ఎవరు ఎలా అంటే, ఇప్పుడంటే మాయాపూర్ అందరికి తెలుసు, ఇప్పుడు వెళ్తున్నారు. అప్పట్లో ఎవరికి తెలియదు, ఎక్కువగా వెళ్ళేవారు కాదు. ఎలా అంటే కొత్త వాళ్ళని ఎలా ఆకర్షించాలి, ఎంతో మందికి మాయాపూర్ గురించి తెలియజేశారు. ఆ విధంగా ఎంతో మంది గౌర్ణిత యొక్క విలువ తెలిసింది. వాళ్ళ యొక్క అక్కడికి మాయాపూర్కి రావడం ఎక్కువ మంది జనులు ప్రారంభించారు. అలా ఆయన ప్రచారం చేసేవారు అనమాట. ఆయన శిష్యులు ఎప్పుడు అనుకునేవారంట, ఇది అయిపోయింది, ఇప్పుడు మా గురు మహారాజ్ ఏం చేస్తారో చూద్దాం, కొత్తగా ఏ విధంగా ప్రచారం చేస్తారు చూద్దాము అనే వాళ్ళు ఎప్పుడు వెయిట్ చేసేవాళ్ళు. అలా చేసేవారనమాట ఆయన ప్రచారం. ఎప్పుడు కూడా డిఫరెంట్ గా, ఎవరు చెయ్యని విధంగా, ఆలోచించని విధంగా కొత్తగా ఏదో ఒకటి చేసేవారు. అలా మాత్రము ప్రచారం మాత్రం ఎక్కువగా చేస్తూనే ఉండేవారు. ఇక్కడ మనము ఆయన ఇంకొకటి ముఖ్యంగా ఏం చేశారు, ఇప్పుడు ఉత్సవాల గురించి చెప్పుకున్నాం, ఉత్సవాలు ఎలా చేశారు చెప్పుకున్నాం. ఆ తరువాత ఎక్కువ మందికి ప్రచారం చేయడానికి ఒక కొత్త విధానాల్ని ఎలా కనిపెట్టేవారు ఆయన, అది తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఆయన ఏం చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అంటే, ధామ్ యొక్క విలువని తెలియజేసేవారు. ధామ్ యొక్క విలువ అంటే ఏమిటి, ధామ్ ప్రదేశం అంటే ఏదైనా ధామ్ ఉంది అంటే అక్కడ భగవంతుడు ఆయన కృష్ణుడి రూపంలో కానీ, నరసింహస్వామి రూపంలో కానీ, మనకి చైతన్య మహాప్రభు రూపంలో కానీ అక్కడ ఎన్నో లీలలు చేశారనమాట. ఆ లీలా ప్రదేశాలని ముందు గుర్తించాలి, అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చెయ్యాలి, లేకపోతే ఒక మందిరాన్ని నిర్మించాలి, ఒక ఆశ్రమం నిర్మించాలి, అక్కడ దానికి ఒక రూపం తీసుకురావాలి. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడికి అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఆ లీలాస్థలి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు, ఆ లీలాస్థలి యొక్క వైభవాన్ని తెలుసుకుంటారు. అప్పుడు ఆ లీలలు వింటారు, అందులో వాళ్ళు ఇమ్మర్స్ అవుతారు. అంటే అందులో వాళ్ళు ఆ
తన్మయత్వం చెందుతారు. అది తెలుసుకోవాలి. ఆ లీలల్ని తెలుసుకోవడం వల్ల కూడా మనకి ఎంతో లాభం ఉంటుంది భక్తులకి. మనలో అనర్థాలు పోయి మనం భక్తిలో పురోగతి చెందుతాం. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒకటి కొత్తగా రావాలి. మాయాపూర్ వెళ్ళామంటే ఏం చేయాలి? వెళ్ళాము, ఒకసారి మందిరం దర్శనం చేసుకున్నాము, అయిపోయిందా? మాయాపూర్ చుట్టుపక్కల అన్ని ప్రదేశాలని తిరిగేసి వస్తాం. నవదీప్ ధామ్ అంతా దర్శనం చేసుకుంటాం. మరి అక్కడ ఎన్నో లీలా స్థలాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా గుర్తించి అక్కడ మందిరాలు ఏర్పాటు చేసి వాటిని ఆశ్రమాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ రూపాన్ని అన్ని తీసుకుని వచ్చింది ఎవరు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. వాళ్ళ నాన్నగారు ప్రారంభించారు. వాటిని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎన్నో లీలాస్థలిని గుర్తించి మందిరాలు నిర్మించారు. వాటిని ప్రభుపాదుల వారు కూడా కంటిన్యూ చేశారు. మా గురు మహారాజ్ ఇంకా ఎన్నో లీలాస్థలిని గుర్తించి అన్ని ప్రదేశాల్లో కూడా చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలని స్థాపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా లీలాస్థలిని గుర్తించడం ఎంతో ముఖ్యం. ఆయన అలాంటి లీలాస్థలియే యోగపీఠ. అక్కడ ప్రదేశంలోనే ముందుగా ఆయనకు దర్శనం ఇచ్చారు ఆ చైతన్య మహాప్రభు. పంచతత్వ నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ దూరంగా వాళ్ళు ఉన్న ఇంటి దగ్గర నుంచే చూస్తే ఆ ప్రదేశంలో వాళ్ళు కీర్తన చేస్తూ ఉన్నట్టు ఎంతో ఎఫుల్జెంట్ గా ఎంతో వెలుగుతోని ఒక మందిరం నిర్మాణం కనిపించింది అనమాట. ఆ ప్రదేశంలో వాళ్ళు యోగపీఠని తర్వాత స్థాపించారు. తెలుసుకున్నాం మహాప్రభు అక్కడే జన్మించారని, అక్కడే ఆవిర్భవించారని మనం తర్వాత తెలుసుకున్నారు. భక్తి వినోద్ ఠాకూర్ జగన్నాథ్ దాస్ బాబాజీని తీసుకొని వెళ్ళి ఆ లీలాస్థలిని గుర్తించారు అని మనం ఇంతకు ముందే చర్చించుకున్నాం. ఆ ప్రదేశంలో యోగపీఠని స్థాపించారు. స్థాపించి కేవలం స్థాపించడమేనా? స్థాపిస్తే అయిపోతుందా? అందరూ వస్తారా? వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండాలని ఒక రైల్వే ట్రాక్ నేర్పించారు అక్కడికి. తర్వాత అక్కడికి ఎలక్ట్రిసిటీ కావాలి, ఎలక్ట్రిసిటీ వస్తే వెలుగు వస్తుంది, అందరూ వస్తారు అని ఎలక్ట్రిసిటీ తెప్పించారు. టెలిఫోన్ ఫెసిలిటీ పెట్టించారు. అంటే లీలాస్థలిని గుర్తించడమే కాదు, వాటికి అక్కడికి రావడానికి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలా ఎప్పుడు కూడా ఆయన ఎంతో వినూత్నంగా ఆలోచిస్తారనమాట. అందరికంటే వినూత్నంగా ఇంకా ముందుగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక ఆలోచన చేశారంటే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత దాని అవసరం ఏంటిదో తెలుసుకొని అది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకొని ఇప్పుడే చేసేవారు అనమాట. మనం అందుకనే చెప్పుకున్నాం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే మనకి ఆంగ్లంలో ప్రభుపాదుల వారిని ప్రచారం చేయమని చెప్పారు. అందుకే ఇప్పుడు చూడండి, ఏ మందిరంలోకి వెళ్ళినా ఆంగ్లంలోనే క్లాస్, ఇంగ్లీష్ లోనే. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఇంగ్లీషే. ఇప్పుడు కూడా చూడండి, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనకన్నా మన భాష తెలుగు చదవడం వచ్చు. తర్వాత వాళ్ళు కేవలం మాట్లాడడం వస్తుంది. వాళ్ళకి చూడడము చూసి రాయడము రాదు, చదవడము రాదు, కేవలం మాట్లాడతారు అంతే. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలుగు కూడా రాదు, చూసి రాయడం చదవడం. అంటే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు ఇంకా 100% ఇంగ్లీష్ మీదే డిపెండ్ అవుతారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన మాతృభాషలు ఇంకా పూర్తిగా పోయినట్టే అన్నమాట. అంటే ఎప్పుడు ఆలోచించారు ఇది? 100 సంవత్సరాల ముందే ఆలోచించారు. అలా ఎప్పుడు కూడా ఆయన ముందుగాలే ఆలోచిస్తారనమాట. ఆయన బృందావనంలో వ్రజమండల పరిక్రమాన్ని ప్రారంభించారు. మాయాపూర్ పరిక్రమని ప్రారంభించారు. ఈ పరిక్రమల వల్ల ఎన్నో ఎన్నో ప్రదేశాల నుంచి ఎంతో మంది వ్యక్తులు వచ్చి ఈ పరిక్రమలో పాల్గొంటారు. మా గురు మహారాజ్ చెప్పారు, ఆ భక్తి వినోద్ ఠాకూర్లు ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎప్పుడైతే మాయాపూర్ పరిక్రమ చేస్తామో మాయాపూర్ యొక్క గొప్పతనము మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది. హరినామము, చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమము, హరినామం యొక్క ప్రచారము మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది అని చెప్పారంట భక్తి వినోద్ ఠాకూర్. అదే విషయాన్ని మా గురు మహారాజ్ చెప్పి తర్వాత ఏమన్నారంటే, ఇది ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు, కానీ భక్తి వినోద్ ఠాకూర్లు ఈ విషయాన్ని చెప్పారు. అలా పరిక్రమల్ని ప్రారంభించారు. అందుకనే చూడండి, మొన్న కూడా గౌర పూర్ణిమకు ముందు మాయాపూర్ నవదీప్ ధామ్ పరిక్రమ జరిగింది. ఎంతో మంది భక్తులు వెళ్ళారు. అలా పరిక్రమకు వెళ్తూ ఉంటే బృందావనంలో ఎలా ఉండేదంటే, అప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా వెళ్తే ఎన్నో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఎంతో ఇబ్బంది ఉంటుంది. అయితే అలా పరిక్రమకి ఎవరైనా ఒకసారి వస్తే ఇన్ని రాళ్ళు ఉన్నాయి, ముళ్ళులు ఉన్నాయి, మేము నడవలేము అని రారేమో అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఎవరైతే నడవలేరో వాళ్ళు రబ్బర్ షూస్ వేసుకొని రావచ్చు అని చెప్పారనమాట. పర్మిషన్ ఇచ్చారు.
ఆయన ఎలా చూసేవారంటే ఎక్కువ మంది దీంట్లో పాల్గొనాలి, ఎలా అయినా సరే పాల్గొనాలి అని రబ్బర్ షూస్ వేసుకొని రావడానికి పరిక్రమకి ఎలో చేశారు. కొంతమంది అన్నారు, నెల పరిక్రమ అంటే మీరు నెల రోజులు చేస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళి అదంతా చూసి రావడానికి అన్ని రోజులు మేము టీ తాగకుండా ఉండలేమండి, అందుకని మేము పరిక్రమకు రాము అని చెప్పారంట కొంతమంది. అవునా, సరే అయితే మీరు పరిక్రమకు రండి, మీరు అక్కడ టీ తాగవచ్చు అని పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే ఇంతకు ముందు నియమాలు ఎలా అయినా ఉండనివ్వండి, ఎలాంటి నియమాలైనా మనం ప్రచారం చెయ్యడానికే కానీ ప్రచారంలో వెనుకపడ్డానికి కాదు. ఎంతో మంది రావాలి, పాల్గొనాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి. అవకాశం అందరికీ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఏం చెయ్యకూడదో చెప్పకూడదు ఎవరికి కూడా. ముందే ఏం చెయ్యాలో చెప్పాలి. వాళ్ళ సాధనలో ఏం చెయ్యకూడదు అనేది వాళ్ళే తెలుసుకొని వాళ్ళే మానుతారు. మనం ఎవరితోని ముందే చెప్పి బలవంతంగా మాన్పించాల్సిన అవసరం లేదు. అది మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క మెయిన్. ఆయన అలానే ఆలోచించేవారు అనమాట. అలా పరిక్రమకు వెళ్తూ ఉంటే ఎంతో మంది గ్రామవాసీలు ఉంటారు అన్ని గ్రామాల్లో. వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల భోగా, కృష్ణాకి ఆఫర్ చేసిన ఆ భోగా ఆ పళ్ళని ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండేవారు అనమాట. అందరికీ పంచిపెట్టేవారు. ఎవరైనా శిష్యులు వెళ్ళి అడిగితే మాకు కూడా ఇవ్వండి అని. ఈ భోగాయన, ఈ ప్రసాదం మీకు కాదు, కేవలం గ్రామవాసులకి. ఆ గ్రామవాసులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉండేవారు. ఎంతో మంది ఆ లెర్నడ్ స్కాలర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, బ్రాహ్మణులు ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళతో సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు అంట. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో ఎంతో కష్టమైన హిందీలో మాట్లాడేవారంట. చిన్న పిల్లలు ఉంటే సులభమైన హిందీలో మాట్లాడేవారు. ఆయనకు అన్ని భాషలు వచ్చు. ఎవరు ఏ విధంగా స్పందిస్తే వాళ్ళని వాళ్ళతో ఆ విధంగానే మాట్లాడేవారు. అలా మొత్తం గ్రామవాసులందరినీ కూడా పరిక్రమ చేస్తూ వాళ్ళందరితోని మంచిగా మాట్లాడుతూ వాళ్ళకి ప్రసాదం ఇస్తూ పరిక్రమ చేసేవాడు. అంటే గ్రామవాసులందరిలో కూడా హృదయంలో మార్పు రావాలి, అందరూ భక్తులు అవ్వాలి, అందరూ పరిక్రమకు రావాలి, అందరూ ప్రతిరోజు దర్శనానికి రావాలి అక్కడ మందిరానికి. అది ఆయన లక్ష్యం. అందుకని అందరితోని కూడా చాలా బాగా మాట్లాడేవారు. అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. ఆ బ్రాహ్మణులు వాళ్ళు ఇంతవరకు మేము చాలా ఉన్నతమైన బ్రాహ్మణులం అని అనుకునేవారు. వాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క శిష్యుల్ని కలుసుకున్నారు. మీరు ఎవరు అంటే మేము ఈ బ్రాహ్మణులం అని చెప్పారు. వాళ్ళు ఏమైనా మేము మా గురు మహారాజ్ శిష్యులం, మాకు గురువు ఉన్నారు, మీకు గురువు ఉన్నారా? మాకు గురువు లేరు. అయితే మా గురువు గారిని గురువుగా స్వీకరించవచ్చు కదా, గురువుని స్వీకరించండి. వాళ్ళు ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరికీ కూడా ఓపెన్ గా డోర్స్ ఓపెన్ చేసేసారనమాట. అంటే అందరూ రావచ్చు, అందరూ కూడా పాల్గొనొచ్చు, అందరూ గురువుని స్వీకరించవచ్చు. ఎవరికి ఏ విధంగా చెప్తే నచ్చుతుందో ఆ విధంగా ప్రచారం చేసేవారనమాట. అయితే కొంతమంది ఇంకొకటి అలా వెళ్తూ ఉంటే ఒకసారి ఏం జరిగిందంట, అక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటూ ఉన్నారు, ఎక్కడ ఈ యోగపీఠ ప్రదేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు స్నానం చేస్తూ ఉన్నారంట. స్నానం చేస్తూ ఉంటే అక్కడ ఎలా ఉండేది, బయటనే ఆరు బయటనే స్నానం చేసేవారు. అక్కడికి వెళ్ళే నీళ్లు కూడా ఒక ట్యాప్ ఉండేది. స్నానం చేసిన నీళ్ళన్నీ ఒక ప్రదేశంలో పడిపోయాయి అనమాట. మళ్ళా ఇంత పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ అన్ని ఏం లేవు అప్పట్లో. స్నానం చేస్తూ ఉంటే మా గురుమారా స్నానం చేస్తున్నారు చరణామృతం అని శిష్యులందరూ ఆ నీళ్లు మా మా వాళ్ళ గురువు ఎక్కడ స్నానం చేస్తుంటే ఆ నీళ్లు పడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు స్నానం చేస్తున్నారు. అది తెలుసుకొని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు లేదు లేదు ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చెయ్యొద్దు అని చెప్పారనమాట వాళ్ళకి. ఆయన ఒప్పుకునేవారు కాదు. ఆయనకి యోగపీఠలో ఒకసారి గౌర్నితాయికి పాలు ఆఫర్ చేయాలి అనిపించింది. అక్కడ ఏం లేదండి, అప్పుడు ఇప్పుడు అలా ఉన్నట్టు అప్పట్లో ఏమీ లేవు అక్కడ. పాలు కావాలి అన్నా దొరకలేదు. ఇక చాలా మనసులో కోరిక ఉంది గౌర్నితాయికి పాలు ఆఫర్ చేయాలని. ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి పాలు ఇచ్చి పన్నీర్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడంట, పాల ప్రొడక్ట్స్. ఎంతో సంతోషంగా ఆయన ఆఫర్ చేస్తూ ఉంటే అనిపించిందంట ఆయనకు మనసులో, నేను పాలు కావాలని కోరుకున్నా కాబట్టి మీరు ఇప్పుడు నాకు పంపించారు, మీ కృపతో నాకు పాలు దొరికాయి, నేను నీకు బోగా ఆఫర్ చేస్తున్నాను. కానీ నేను అసలు అలా కోరుకోకుండా ఉండాల్సింది కదా, నేను అలా కోరుకున్నాను కాబట్టే కదా మీరు నేను చేసిన ఆర్డర్ని మీరు పాస్ చేశారు, ఆర్డర్ పాస్ చేసి దాన్ని మీరు ఫుల్ఫిల్ చేశారు. అసలు నేను అలాంటి కోరికే కోరుకోకుండా ఉండాల్సిందేమో, నేను మిమ్మల్ని కష్టపెట్టాను అని ఆయన బాధపడుతున్నారు అన్నమాట. ఆయన కోసం కోరుకున్నారా? అయినా సరే
ఆయన భావం ఆ విధంగా ఉండేది. ఇంకొకటి 2 విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను, చాలా సమయం అయింది. ఆ దాంలో వెళ్తూ ఉంటే ఒక దగ్గరంట స్మెల్ వస్తుందంట. ఏదో స్మెల్ వస్తుంటే శిష్యులందరూ కూడా ఇక్కడ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని వాళ్ళు పక్కగా వెళ్తుంటే ఆయన అన్నారు, ఇది ఏమిటి దామ్, ఇక్కడ ఆ దుర్గంధం అనేది ఏముండదు, ఇక్కడ ఏదైనా సరే దివ్యమే, దుర్గంధము అనే భావననే మనకి రాకూడదు అని చెప్పారనమాట. ఒకరోజు ఏం జరిగింది అంటే మాయాపూర్లో 2 గంటల సమయంలో, నైట్ 2 గంటలు అవుతుంది. ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే సడన్ గా లేచిపోయారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సడన్ గా లేచిపోయి వీళ్ళు లేవండి, శిష్యులందరినీ లేపేస్తున్నారు అనమాట. అందరిని లేపేసి త్వరగా త్వరగా లేవండి, గౌర్నితాయ్ వచ్చారు, ఇక్కడ కీర్తన చేస్తూ ఉన్నారు, గౌర్నితాయ్ కీర్తన చేస్తున్నారు, రండి మృదంగా తీసుకొని రండి అని చెప్పి మృదంగా తీసుకొని వెళ్ళి ఆయన కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారంట. ఆయన శిష్యులకి ఎవరికి కూడా అక్కడ ఎవరు కనిపించడం లేదు, కానీ ఈయనకు మాత్రం గౌర్నితాయ్ కనిపిస్తున్నారు. ఆయన దివ్య చక్షులు ఎలా ఉన్నాయంటే ఆయన పూర్తిగా అసలు అక్కడ ఆయన ఆధ్యాత్మిక ధామంలోనే పూర్తిగా మునిగిపోయి ఉన్నారనమాట. అక్కడ నిజంగా ఆయనకు దర్శనం ఇస్తున్నారా, లేకపోతే ఆయనకు ఆధ్యాత్మిక ధామంలోనే ఆయన అక్కడ మునిగిపోయి అక్కడ గౌర్నితాయని ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారో తెలియదు, కానీ అలా రాత్రంతా కీర్తన చేసుకుంటూ ఉండికారు. మరి భక్తులకు మాత్రం ఏమీ కనిపించలేదు, ఆయన శిష్యులకి ఆయన మాత్రం దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. ఓకే, హరే కృష్ణ. ఇంకా ఏమైనా ఉంటే లీలలు నెక్స్ట్ వీక్ మనం చర్చించుకుందాం. ఇంకా చాలా మంచి లీలలు ఉన్నాయి. ఏ విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇంకా ఆయన ఎటువంటి ఎప్పుడు ఏ సమయంలో ఆయనకి ఎవరు కనిపించేవారు, ఎవరు దర్శనం ఇచ్చేవారు అనేది నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని డీటెయిల్డ్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. హరే కృష్ణ. మాతాజీ సెంట్ ప్రభుజీస్.